This conference will now be recorded. సో ఇది వచ్చేసేమంటే కొత్త ప్రాజెక్ట్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఇది ఇచ్చి హాస్పిటల్ సంబంధించిన డేటా అయితే ఉంటుంది హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో. సో లాస్ట్ ప్రాజెక్ట్లో మనం లాస్ట్ 2 ప్రాజెక్ట్లో వచ్చేసేమంటే డైరెక్ట్ క్వారీ మీద ఒక ప్రాజెక్ట్ అయితే చెప్పాం. అలానే ఇన్పుట్ మోడ్ మీద ఒక టాపిక్ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే చెప్పామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేమంటే లైవ్ మోడ్. 3 మోడ్స్ అయితే డేటా మనకు అవైలబుల్ ఉంటుంది కదా, 3 కనెక్టివిటీ మోడ్స్. సో ఈ 3 మోడ్స్ మీద మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసేమంటే ఈ 2 అయితే చెప్పుకున్నాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్. దీనిలో వచ్చేసి ఏమంటే హెల్త్ కేర్ లైవ్ మోడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏమంటే మనం ఏ టూల్స్ ఇక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఎస్క్యూఎల్ సర్వర్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలానే ఎస్ఎస్ఏఎస్ టూల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పవర్ బిఐ. ఓకే, వాళ్ళు వచ్చేసి ఏమంటే సమ్ రిక్వైర్మెంట్స్ అయితే డేటా అయితే ఇచ్చారనమాట, డిఫరెంట్ టేబుల్స్. ఓకేనా, అలానే వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలనేసి టాస్క్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో ఇవి థింగ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేశారంటే నాకు క్లయింట్, సో అడ్మిన్ అతను వచ్చేసేమంటే క్లయింట్ అనుకుందాం. ఓకేనా, ఈ అడ్మిన్ అతను వచ్చేసేమంటే కొత్త రిపోర్ట్ బిల్డ్ చేయమని చెప్పేసి నాకు దానికి ఫస్ట్ వచ్చేసేమంటే కేటీ ఇస్తారు. అంటే వాళ్ళ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేసి. అది ఏ ప్రాజెక్ట్ కైనా స్టార్టింగ్ అనేది ఏంటంటే మనకు ఒకవేళ ఏమైనా సరే న్యూ ప్రాజెక్ట్ అయినా సరే డెవలప్మెంట్ మనం వర్క్ చేస్తున్నామంటే కంపల్సరీగా కేటీ ఇస్తారనమాట. కేటీ అంటే ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఫ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇక్కడ కేటీ సెక్షన్లో అడ్మిన్ వచ్చేసి 5 కిరణ్కి ఏం చెప్తున్నాడంటే, ఓకే 5 కిరణ్ వచ్చేసి ఏమంటే పవర్ బై డెవలపర్, అడ్మిన్ వచ్చేసి ఏమంటే క్లయింట్ అనమాట. ఓకే, 5 కిరణ్ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ కానీ అవ్వచ్చు, లేదంటే పవర్ బై డెవలపర్ అని అవ్వచ్చు. అడ్మిన్ వచ్చేసి ఏమంటే క్లయింట్. వాళ్ళు చెప్తారు వాళ్ళ ప్రాజెక్ట్ ఫ్లో ఏంటంటే, సో వెబ్సైట్లో డేటా అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో నుంచి అంటే వెబ్ అనమాట. వెబ్ అంటే మీన్స్ ఏదైనా వాళ్ళ అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఆ అప్లికేషన్ నుంచి క్లౌడ్ స్టోరేజ్లో డేటా అయితే ఉంటుంది. నేను లాస్ట్ ప్రాజెక్ట్లో చెప్పాను కదా, క్లౌడ్ స్టోరేజెస్ ఏమేమి ఉంటాయంటే గూగుల్ డ్రైవ్, ఐబాక్స్ ఇవన్నీ. సో అలానే అజూరు, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీని నుంచి మనం డేటా వచ్చేసి ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ సర్వర్కి వచ్చేసి ఏమంటే తీసుకెళ్ళమంటారు. ఓకే, మళ్ళీ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి డేటా వచ్చేసి ఏమంటే మనకి ఎస్ఎస్ఏఎస్ క్యూబ్లోకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పవర్ బైకి వచ్చేసి ఏమంటే పవర్ బైకి తీసుకొచ్చేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది మెయిన్గా వచ్చేసి ఏమంటే కేటీ సెక్షన్లో వాళ్ళు మనకు చెప్పారు. అంటే వాళ్ళ అప్లికేషన్ ఏ విధంగా అంటే వాళ్ళ డేటా అనేది ఏ విధంగా అంటే ఒక ప్రాజెక్ట్లో ఏ విధంగా రన్ అవుతుందని చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఎందుకు లైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, వై లైవ్ మోడ్కి ఏంటి అనేసి, అసలు ఎందుకు వై అంటే ఎందుకు మనం లైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ కోరింగ్ మోడ్, ఇన్పుట్ మోడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, దానికి నేను చెప్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను. సో మనకు ఇన్పుట్ మోడ్కి వచ్చే కుదిరికి దీంట్లో సమ్ లిమిటేషన్ అయితే ఉందన్నమాట. ఆ లిమిటేషన్ వచ్చేసి ఏంటంటే ఇన్పుట్ మోడ్లో మోర్ దెన్ 1 GB కన్నా డేటా మోడల్ వచ్చేసి ఏమంటే డేటా మోడల్ మోర్ దెన్ 1 GB కన్నా ఎక్కువగానే ఉంటే ఇట్ కెనాట్ సపోర్టెడ్ అనమాట. ఓకేనా, ఇన్పుట్ మోడ్లో వచ్చేసి ఏమంటే లిమిటేషన్స్ వచ్చేసి ఏమంటే డేటా మోడల్ అంటే ఇప్పుడు మనకి దీనికి కనెక్ట్ చేస్తాం కదా పవర్ బైకి. ఇక్కడ మనకు డేటా మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తాయి కదా టేబుల్స్ అవన్నీ కూడా. దీని యొక్క సైజ్ ఎంతవరకు ఉండాలంటే 1 GB కన్నా ఎక్కువ అయితే ఉంటే మనకైతే అవ్వదన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే షెడ్యూల్ రిఫ్రెష్ టైం అంటాం కదా, ఇది వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్లో దీంట్లో కూడా లిమిటేషన్ అయితే ఉందన్నమాట. ప్రో లైసెన్స్కి వచ్చే కుదిరికి 8 times per day, ఒక రోజుకి ప్రో లైసెన్స్లో మనకు త్రీ టైప్ ఆఫ్ లైసెన్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రో, ప్రీమియము, అలానే ప్రీమియం పర్ కెపాసిటీ. ఓకే, ప్రీమియం పర్ యూజర్, ప్రీమియం పర్ కెపాసిటీ 4 లైసెన్స్ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇంకోటి కూడా వదిలారు, అంటే పవర్ బిఐ ప్రీమియం జెన్ టూ లైసెన్స్ అనేది. అవైతే మనకైతే అవసరం లేదు, బట్ రీసెంట్గా మన దగ్గర ఉండేది వచ్చేసి 3 అయితే ఉంటాయి. ప్రో లైసెన్స్లోకి వచ్చే కుదిరికి 8 times per day, మనం ఒక రోజుకి 8 సార్లు మాత్రమే రీఫ్రెష్ టైం అయితే ఇవ్వచ్చు అనమాట. లైక్ 8:30కా, 9కా, 10కా అలాగా పర్టికులర్గా సమ్ 30 minutes అంటే ఒక రీఫ్రెష్కి ఇంకో రీఫ్రెష్కి 30 minutes కానీ మనకు కావాల్సిన టైం అయితే
అలా 8 సార్లు మాత్రమే క్రియేట్ చేయొచ్చు ప్రో లైసెన్స్లో. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ప్రీమియంకి వచ్చే కుదిరికి ఈ ప్రీమియంలో వచ్చేసి ఏమంటే 48 టైమ్స్ అన్నమాట. అంటే ఒక రోజుకి 48 టైమ్స్ మనము షెడ్యూల్ రిఫ్రెష్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మెయిన్‌గా వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఇది ఇన్పుట్ మోడ్‌లో అన్నమాట. ఒకవేళ ఏమన్నా నా రిపోర్ట్ వచ్చేసి ఏమంటే కంటిన్యూస్‌గా సెకండ్ టు సెకండ్ వచ్చేసి ఏమంటే నాకు రిఫ్రెష్ అంటే డేటా అనేది యాడ్ అవుతా ఉండాలంటే ఆ టైంలో మనం లైవ్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అలాంటి కేసెస్‌లో ఇన్పుట్ మోడ్ అనేది ఏంటంటే మనకు సెట్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు క్వెషన్ అడుగుతారు ఇంటర్వ్యూ లెవెల్‌లో. ఏమని అడుగుతారంటే, ఓకే. ఇన్పుట్ మోడ్‌లో నువ్వు రిపోర్ట్ అయితే క్రియేట్ చేసావు. ఒకవేళ డేటా మోడల్ 1 జీబీ కన్నా ఓకేనా? ఎక్కువయిందనుకోండి. అప్పుడు మనకేమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తాయా? లేదంటే ఇప్పుడు ఇన్పుట్ మోడ్‌లో నేను కనెక్ట్ చేశాను. రిపోర్ట్ అయితే క్రియేట్ చేశాను. బట్ నా యొక్క డేటా మోడల్ అనేది ఏంటంటే 1 జీబీ కన్నా ఎక్కువైతే ఉందన్నమాట. అలాంటి కేసెస్‌లో నేను ఎలా నేను ఫెయిండ్ చేస్తాను? ఎనీవన్? ఎనీవన్ ఐడియా ఆఫ్ దట్? ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే. ఎర్రర్స్ ఏమైనా వస్తాయా? ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఏమంటే, డేటా మోడల్ వచ్చేసి నేను క్రియేట్ చేసినప్పటికి 500 జీబీ ఉందండి. ఓకేనా? నేను క్రియేట్ చేసే ఊరికి ఎంత ఉందంటే 500 జీబీ అయితే ఉందన్నమాట. సారీ 500 ఎంబీ అయితే ఉంది. ఓకేనా? సో, బట్ దాంట్లో కొత్త డేటా కంటిన్యూయస్‌గా డేటా అయితే యాడ్ చేయడం వల్ల అదొచ్చేసి ఏమవుతుందంటే మోర్ దెన్ 1.5 జీబీ అయిందనుకుందాం. ఓకేనా? అప్పుడు మనకు ఏ విధంగా ఎర్రర్స్ ఏ విధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఏ విధంగా మనం కనిపెట్టాలి? అంటే డేటా మోడల్ సైజ్ ఎంతుందని ఎలా కనిపెట్టాలి? ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే హౌ టు ఫైండ్ ది సైజ్ ఆఫ్ ది డేటా మోడల్. డేటా మోడల్ యొక్క సైజ్‌ని ఎలా మనం కనిపెడతాం? వెరీ సింపుల్ అండి. జస్ట్ మన యొక్క రిపోర్ట్ ఒకసారి పవర్ బిఐ సర్వీస్ అయితే ఓపెన్ చేద్దాం. ఎందుకంటే మన యొక్క సైజ్ ఎక్కడ మనం కనుక్కుంటామంటే పవర్ బిఐ సర్వీస్‌లోనే మనము మన యొక్క డేటా మోడల్ ఎంత సైజ్ ఉంది అనేసి మనము కనుక్కుంటాం అన్నమాట. నేను పవర్ బిఐ సర్వీస్ అయితే ఓపెన్ చేశాను. నేను లాస్ట్ టైమ్ చేశాను కదా! 2 ప్రాజెక్ట్స్ అందులో ఆహ్, ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం సీఆర్ ప్రొడక్షన్స్ మూవీ చేసాం. అలానే ఓఎల్ఎక్స్ ట్రైలర్ చేసాం కదా! ఇప్పుడు దీని సైజ్ నేను చూడాలంటే అంటే ఇది ఉంది కదా! సీఆర్ ప్రొడక్షన్ అనేది ఈ 3 డాట్స్‌లోకెళ్ళామంటే ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మేనేజ్ గ్రూప్ డేటా స్టోరేజ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశామంటే ఇక్కడ మనకు దాని మోడల్ ఎంత సైజ్ ఉందో మనకి ఇక్కడైతే కనిపిస్తుందన్నమాట. సో, మనం తీసుకున్నది శాంపుల్ డేటా కాబట్టి 2 ఎంబీ మాత్రమే ఉంది. ఓకేనా? ఒకవేళ డేటా ఏదైనా సరే లైక్ మనం ఒకవేళ ఏమన్నా సరే డేటా గాని ఎక్కువగానే ఉంటే ఇదవుతుంది. ఓకే. డేటా సైజ్ అయితే మనం ఈ విధంగా మనం వచ్చేసి ఏమంటే కనుక్కుంటాం అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పాయింట్ ఓకే. మనం ఇలా ఐడెంటిఫై చేస్తాం బానే ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ నాది డేటా ఇక్కడ చెప్పాను గదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ 'సీఆర్ మూవీస్' ఇదే అనుకోండి. అదొచ్చేసి నేను క్రియేట్ చేసేటప్పటికి 500 ఎంబీ ఉందన్నమాట. దాంట్లో క్లయింట్ వాళ్ళు సమ్ డేటా అయితే యాడ్ చేశారు. దాని సైజ్ ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఏమంటే 1.5 జీబీ. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. 500 ఎంబీకి ఒక 10,000,000 రోస్ ఉన్నాయనుకుందాం. 10,000,000 రోస్. ఓకేనా? సో, 1 జీబీకొచ్చేసి ఏమంటే ఒక 20,000,000 రోస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో, 1.5 జీబీ ఉందన్నమాట. ఇప్పుడు కరెంట్ నా దగ్గర నా యొక్క డేటా సెట్ యొక్క సైజ్ ఎంత అంటే 25 మిలియన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అప్పుడు మనకు డేటా ఎంత వరకు చూపిస్తుంది? ఎర్రర్స్ ఏమన్నా వస్తాయంటే ఎర్రర్స్ ఏం రావండి. ఎర్రర్స్ అయితే రావన్నమాట. కానీ మనం రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకు డేటా వచ్చేసి ఎక్కడి వరకు చూపిస్తుందంటే ఈ 1 జీబీ వరకు మాత్రమే డేటా వరకు. అంటే ఏంటంటే ఈ ఈ 20 మిలియన్స్ రోస్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే. రిమైనింగ్ 5 మిలియన్స్ రోస్ వచ్చేసి ఏమంటే కనిపించవు. ఓకేనా? ఎందుకు కనిపించవు అంటే, ఆ డేటా మనం ఒక డేట్ క్రియేట్ చేస్తున్నాం కదా! లేటెస్ట్ డేట్ అనేది. అక్కడ వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. ఓకే. డేటా దీనిలోకి అప్‌డేట్ అవ్వలేదు అనేసి. అలానే మనకు ఎర్రర్ మెసేజ్ ఎక్కడొస్తుందంటే, ఈ రిఫ్రెష్ చేస్తాం కదా! రిఫ్రెష్ చేసినప్పుడు అక్కడొస్తుందన్నమాట ఎర్రర్ మెసేజ్. ఓకే. యువర్ డేటా సైజ్ ఈస్ లార్జర్ మోర్ దెన్ 1 జీబీ. అంటే 1 జీబీ కన్నా ఎక్కువ ఉంది అనేసి
అక్కడ మనకు ఒక చిన్న పాప్కార్న్ లాగా అంటే జస్ట్ ఒక ఎర్రర్ లాగా వస్తుంది అనమాట. రిపోర్ట్ డేటా అయితే కనిపిస్తుంది. రిపోర్ట్ లో మనకి ఎర్రర్స్ ఏం కనిపించవండి. రిపోర్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు నార్మల్ గా రిపోర్ట్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. బట్ మనం రీఫ్రెష్ చేసినామనుకుడు అంటే డేటా అంటే క్లయింట్ కి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు రెండు కంపేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా సోర్స్ లో ఉన్న వాల్యూ అండ్ ఈ వాల్యూ వచ్చేసి ఏమంటే రెండు కంపేర్ చేస్తారనమాట. కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వకుంటే మనకు టికెట్ ట్రై చేస్తారు. అలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలంటే ఈ రిపోర్ట్ ని ఇంపోర్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ క్వరీ మోడ్ కి చేంజ్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా? ఓకేనా? ఈ డైరెక్ట్ క్వరీ మోడ్ లో వచ్చేసి ఇక్కడ కూడా సమ్ లిమిటేషన్ అయితే ఉన్నాయండి. వెరీ సింపుల్ అండి. డైరెక్ట్ క్వరీ మోడ్కి ఎలా చేంజ్ చేస్తామని చెప్తాను చూడండి. సో లాస్ట్ టైం మనము ఏం చేసాం, సిఆర్ ప్రొడక్షన్ వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్ లో చేసాం కదా. అండ్ థింక్ షేర్ పాయింట్ డేటా వచ్చేసి ఏమంటే డైరెక్ట్ మోడ్ లో పాసిబుల్ అయితే అవ్వదు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్ షూర్ దట్. అది ఇన్పుట్ మోడ్ కిందే ఉంటుంది. ఒకవేళ డేటా సోర్స్ ఏదైనా అయితే అంటే ఎస్క్యూఎల్ సర్వర్ కానీ లేదంటే ఏదైనా ఒక డేటాబేస్ అయితేనా జస్ట్ వెరీ సింపుల్ అండి. కనెక్ట్ లోకి ఎస్క్యూఎల్ సర్వర్ లోకి అయితే వెళ్తాము. ఎస్క్యూఎల్ సర్వర్ లోకి వెళ్ళిన తర్వాత అంటే మన యొక్క డేటా సోర్స్ ఇక్కడ మనం ఏంటంటే సర్వర్ నేమ్ డేటాబేస్ నేమ్ అయితే ఇస్తాము. డైరెక్ట్ క్వరీని సెలెక్ట్ చేసుకుంటాం. క్లిక్ ఓకే కొట్టుకుంటాం. వాట్ ఆర్ ది మెజర్స్ మనం క్రియేట్ చేయాలో ఆ మెజర్స్ అన్ని క్రియేట్ చేస్తాం అనమాట. మనకు కావాల్సిన మెజర్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం ఇక్కడ. అంటే మనకి ఏ మెజర్స్ అయితే కావాలో ఆ మెజర్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం చేసాం కదా ఓల్డర్ వర్షన్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న విజువల్స్ అన్ని సెలెక్ట్ కంట్రోల్ పట్టుకుని ఏ కొట్టామంటే మొత్తం అన్ని కాపీ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే పేస్ట్ చేస్తాం. అలానే ఆ బుక్ మార్క్స్ ఓకేనా అవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి చెక్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎందుకంటే మనకు వచ్చేసి ఏమంటే డైరెక్ట్ క్వరీ మోడ్ నుంచి ఇన్పుట్ మోడ్ కి చేంజ్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. బట్ వీ కెనాట్ చేంజ్ డైరెక్ట్ ఇన్పుట్ మోడ్ టు డైరెక్ట్ క్వరీ మోడ్. ఇన్పుట్ మోడ్ నుంచి డైరెక్ట్ క్వరీ మోడ్ కి వచ్చేసి ఏమంటే మనం చేంజ్ చేయలేము. ఓకేనా? సో ఇప్పుడు ఈ పేజీ ఉందనుకోండి, నాకు ఈ పేజీలో ఉన్న విజువల్స్ అన్ని కూడా నేను కనెక్ట్ చేశాను. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను వచ్చేసి ఏమంటే ఆ ఒక రిపోర్ట్కి వచ్చేసి ఏమంటే కనెక్ట్ చేశాను. ఓకే, ఇలా డేటా మోడల్ అయితే కనెక్ట్ చేశాను. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసుకునేసి అంటే ఆల్ విజువల్స్ సెలెక్ట్ చేసుకునేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి అనమాట. ఇక్కడ మనకు కాపీ అని ఉంటుంది అనమాట. కాపీ ఇక్కడ కాపీ చేసుకునేసి ఇప్పుడు మనము ఈ పక్క పవర్ బై డెస్క్టాప్కి వచ్చామంటే ఇక్కడ మనం కంట్రోల్ వి అని కొట్టినామంటే అవి వచ్చేసి ఏమంటే ఈ పేజీలోకి అయితే వస్తాయి. బట్ మనకి ఇక్కడ ఎర్రర్స్ అయితే వస్తాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తాయంటే ఇక్కడ డేటా మోడల్ అయితే ఏం లేదు. ఒకవేళ ఇక్కడ కానీ డేటా మోడల్ కానీ ఉంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఇచ్చిన ఫీల్డ్స్ లో ఇస్తాం కదా నేమ్, ఆ నేమ్ ఇక్కడ కానీ ఉంటే ఆటోమేటిక్ గా మనకు వాల్యూస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో ఇది థింగ్ అనమాట. ఎప్పుడన్నా సరే ఒక ఇన్పుట్ మోడ్ నుంచి డైరెక్ట్ కోరింగ్ మోడ్కి ఎలా చేంజ్ చేస్తామంటే ఈ విధంగా చేంజ్ చేస్తాం. లేదు అంటే డైరెక్ట్ కోరింగ్ మోడ్కి అవసరం లేదనుకుంటే అవాయిడ్ ఏ విధంగా డైరెక్ట్ కోరింగ్ మోడ్ అవాయిడ్ చేస్తామంటే ఒకవేళ ఇన్పుట్ మోడ్ మనం రిపోర్ట్ క్రియేట్ చేయాలి ఏ విధంగా డైరెక్ట్ కోరింగ్ మోడ్ అవాయిడ్ చేస్తామంటే క్రియేట్ ది పారామీటర్స్ వల్ల అంటే మనకు కావాల్సిన డేటా మాత్రమే ఇక్కడ అంటే మనకు పర్టికులర్ గా ఏ క్లయింట్ కి ఏ డేటా కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే రైట్ ది క్వారీస్ అంటే క్వారీస్ మీన్స్ అంటే క్వారీ మీకు తెలుసు కదా ఎస్క్యూఎల్ కోడ్ రాస్తాం కదా అంటే టేబుల్ మొత్తం కాకుండా వాటి మనకు కావాల్సిన డేటా వరకు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని అయితే అక్కడికైతే వెళ్తాం అనమాట. ఇది ఇన్పుట్ మోడ్ లో. ఓకే, ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వన్ డైరెక్ట్ క్వరీ మోడ్ కి అయితే వెళ్దాం. సో డైరెక్ట్ క్వరీ మోడ్ లో కూడా సమ్ లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఏ లిమిటేషన్స్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ సైజ్ అనేది ఏం లిమిట్ అయితే ఉండదండి. సైజ్ అయితే ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు రోస్ ఉంటాయి కదా, రో లిమిట్ అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్ క్వరీ మోడ్ లో రో లిమిట్ అయితే ఉంటుంది. ఓకేనా? రో లిమిట్ అయితే డైరెక్ట్ క్వరీ మోడ్ ఉంటుంది అనమాట. మోర్ దెన్ 10 మిలియన్స్ కన్నా ఎక్కువగానే రోస్ అయితే ఒక టేబుల్లో ఏదో ఒక టేబుల్లో వచ్చేసి ఏమంటే 10 మిలియన్స్ కన్నా రోస్ కానీ ఎక్కువ అయితే ఇట్ కెనాట్ సపోర్టెడ్. ఓకేనా? 10 మిలియన్స్ కన్నా రోస్ కానీ ఎక్కువగానే అయితే డైరెక్ట్ క్వరీ మోడ్ లో సపోర్ట్ చేయదు. ఓకేనా? సో ఈ రెండు థింగ్స్ ని ఇక్కడ షెడ్యూల్ రిఫ్రెష్ టైం వచ్చేసి ఏమంటే మనకు ఎవ్రీ 15 మినిట్స్ కా 13 మినిట్స్ కి అయితే ఇవ్వచ్చు. సేమ్ సిమిలర్లీ లైవ్ కనెక్షన్ లాగానే. ఓకేనా? బట్ ఇక్కడ లిమిట్ వచ్చే కుదిరికి ఏమంటే రో లిమిట్ మాత్రం ఉంటుందన్నమాట. అది ఒకవేళ నా యొక్క సైజ్ డేటా మోడల్ సైజ్ వచ్చేసి ఏమంటే 1.5 GB ఉంది.
ఓకే, డేటా మోడల్ వచ్చేసి ఏమంటే 1.5 GB ఉంది. అందులో ఒక టేబుల్లో రోస్ వచ్చేసి ఏంటంటే అంటే ఏదైనా ఫ్యాక్ట్ టేబుల్ కానీ డైమెన్షన్ టేబుల్ కానీ ఆ టేబుల్లో రో లిమిట్ కూడా రోస్ ఎన్ని ఉన్నాయంటే 25 మిలియన్స్ రోస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలంటే అంటే సైజ్ అనేది ఎక్కువ ఉండాలి, అలానే కూడా ఏమంటే రోస్ కూడా ఏమంటే ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటి కేసెస్ లో మనం ఏం యూజ్ చేయాలంటే లైవ్ కనెక్షన్ అయితే యూజ్ చేయాలి. ఓకేనా, సో ఈ డిఫరెన్సెస్ అనేది ఇన్పుట్ మోడ్ కి డైరెక్ట్ క్వరీ మోడ్ కి లైవ్ కనెక్షన్ వచ్చేసి ఏంటంటే మీరు నేను ఇక్కడ పవర్ బై చెప్పేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చెప్పానండి. అటు మోడ్స్ అంటే ఏంటి, ఏ మోడ్స్ ఉంటాయి, కనెక్టివిటీ మోడ్స్ అంటే ఏంటి. ఓకేనా, అలానే ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ అవుతుందండి. బిల్డింగ్ బ్లాక్స్ కానీ మెయిన్గా రిపోర్ట్ ఫిల్టర్స్ కానీ అలానే గెట్ డేటా అంటే డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి డేటా మనం ఏ విధంగా పుల్ చేసుకుంటాము. మనకు వచ్చేసి ఏమంటే షేర్ పాయింట్ నుంచి, ఎక్సెల్ నుంచి, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి, ఎస్ఎస్ఏఎస్ క్యూబిస్ నుంచి, అలానే ఎక్సెల్లో వచ్చేసి ఏమంటే వ్యూస్ ఎలా తీసుకెళ్తాం, ఆ డేటా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చారంటే ఇక్కడ మోడ్స్ అనమాట. ఓకే, 2 పార్ట్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్ అంటే ఏంటి, డైరెక్ట్ క్వరీ మోడ్ అంటే ఏంటి, లైవ్ కనెక్షన్ అంటే ఏంటి, దాని మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా ఉంటాయి అనమాట. డీటెయిల్ గా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే మీకు క్లీనింగ్, షేపింగ్ అంటే డేటా మనం క్లీన్ చేసుకుంటాం కదా అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇక్కడ విజువల్స్, డాక్స్ ఫంక్షన్స్ కానీ, అలానే మనం ఏదైనా సరే విజువల్స్ యూజ్ చేసేటప్పుడు విజువల్స్ కానీ, అలానే ఇక్కడ వచ్చే కుదిరికి ఏమంటే రో లెవెల్ సెక్యూరిటీ కానీ, పారామీటర్ కానీ, అలానే పబ్లిష్ రిపోర్ట్, ఎన్ని విధాలుగా మన యొక్క రిపోర్ట్ ని ఫ్రమ్ డెస్క్టాప్ నుంచి ఎన్ని విధాలుగా మనం పవర్ బై సర్వీస్ కి పబ్లిష్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడైతే కవర్ చేస్తాం అనమాట. సో అది థింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లైవ్ కనెక్షన్ అని చెప్పాను కదా. కమింగ్ టు టాపిక్ లకి అయితే వచ్చేద్దాం. ఈ లైవ్ కనెక్షన్ లో వచ్చేసి ఏమంటే ఇక్కడ వచ్చేసి ఏమంటే కాపీ అయితే అవ్వదండి, జస్ట్ కనెక్ట్ అవుతుంది అంతే, జస్ట్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ కోరీ మోడ్ కి లైవ్ కనెక్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి మూవ్ అయినాం అనుకోండి. ఎగ్జాంపుల్ కి నేను ఈ పేజీలో ఉన్నాను, ఈ పేజీకి కానీ మూవ్ అయినా అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిపోర్ట్ డైరెక్ట్ కోరీ మోడ్ లో కానీ ఉండిందంటే మనకు డేటా అనేది ఏంటంటే రిఫ్రెష్ అవ్వదు అనమాట. రిఫ్రెష్ అంటే అప్డేటెడ్ డేటా అనేది ఇక్కడైతే యాడ్ అవ్వదు. లైవ్ కనెక్షన్ లో వచ్చేసి ఏమంటే ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి మనం మూవ్ అయినామంటే అప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో ఉన్న విజువల్స్ ప్రతి ఒక్కటి కూడా ఏమంటే అప్డేటెడ్ వాల్యూస్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా, అది లైవ్ కనెక్షన్ లో వచ్చేసి ఏమంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే పేజీ టు పేజీ అంటే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి వెళ్ళిన వెంటనే డేటా వచ్చేసి ఏమంటే రీఫ్రెష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే జస్ట్ కనెక్ట్ అవుతుందండి, డేటా వచ్చేసి ఏమంటే కాపీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమంటే లైవ్ మోడ్ లో చెప్తున్నాండి. అండ్ ఆల్సో నో సైజ్ లిమిట్, రో లిమిట్. సైజ్ లిమిట్ అనేది ఉండదు, అండ్ ఆల్సో నో రో లిమిట్ కూడా ఉండదు అనమాట. ఓకేనా, బట్ ఈ లైవ్ కనెక్షన్ లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు పవర్ బిఐకి ఎక్స్టర్నల్ గా ఒక టూల్ అయితే తీసుకుంటాం అనమాట. అంటే దీనికి సపోర్టింగ్ గా ఒక టూల్ అయితే తీసుకుంటాం. ఆ టూల్ వచ్చేసి ఏంటి అంటే ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ ఆర్ మల్టీ డైమెన్షన్, ఎస్ఎస్ఏఎస్ క్యూబ్స్ అంటాము. ఓకేనా, ఇది తీసుకుంటారు అనమాట పవర్ బిఐకి. ఓకే, అసలు ఏం చేస్తాం ఎస్ఎస్ఏఎస్ లో? పవర్ బిఐలో వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మనము పవర్ బిఐలో వచ్చేసి ఏమంటే డేటా పుల్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, డేటా వచ్చేసి ఏమంటే పుల్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే క్లీనింగ్ చేసుకోవచ్చు, అలానే దాన్ని మనం మోడలింగ్ అయితే చేయొచ్చు అనమాట, మోడలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డాక్స్ ఉపయోగించుకునేసి సమ్ క్యాలిక్యులేషన్ అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఓకేనా, అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే విజువల్స్ యూజ్ చేసుకునేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట పవర్ బిఐలో. ఓకే, పబ్లిష్ చేయొచ్చు. ఇవి మెయిన్ గా మనము పవర్ బిఐలో చేసే థింగ్స్ అనమాట. ఓకే, బట్ ఈ ఎస్ఎస్ఏఎస్ క్యూబ్ ఏం చేస్తుందంటే ఎస్ఎస్ఏఎస్ అనేది ఏంటంటే ఎస్ఎస్ఏఎస్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్. ఎస్క్యూఎల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్. ఓకేనా, ఎస్క్యూఎల్ సర్వర్ అనాలిసిస్ సర్వీస్. ఓకే, ఫైన్. ఇది వచ్చేసి ఏమంటే ఎంఎస్బిఐ టూల్ అండి, ఎంఎస్బిఐ టూల్ అనమాట.
ఓకేనా. మీకు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ అంటే ఎస్ఎస్ఏఎస్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీకు వచ్చేసి ఏమంటే ఈ డ్రైవ్లోకి వచ్చామంటే ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎస్ఎస్ఏఎస్ అయితే ఫోల్డర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు వచ్చేసి ఏమంటే ఎస్ఎస్ఏఎస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఏ విధంగా మనము క్రియేట్ చేస్తాం, దాంట్లో ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడైతే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఓకే, మనం లైవ్ కనెక్షన్ లో మనం రిపోర్ట్ క్రియేట్ చేసాము అని చెప్పాలంటే కంపల్సరీగా ఈ ఎస్ఎస్ఏఎస్ గురించి వచ్చేసి ఏమంటే తెలుసుకోవాలన్నమాట. ఒక క్యూబ్ ఎలా ఉంటాయి, దాంట్లో స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి. ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్ ది ప్రాజెక్ట్. ఓకే, ఇది వచ్చేసి ఏమంటే ఎస్ఎస్ఏఎస్ ఇక్కడ అవును, ఎస్ఎస్ఏఎస్ లో మనం ఏం చేస్తున్నామంటే డేటాను వచ్చేసి ఏమంటే పుల్ చేసుకుంటామండి. డేటాను పుల్ చేసుకుంటున్నాం, క్లీనింగ్ అయితే ఉండదు. ఓకేనా, ఎక్సెప్ట్ విజువల్స్ అండ్ రిపోర్ట్ అంటే విజువలైజేషన్స్ కాకుండా మిగతా అనాలిసిస్ మొత్తం కూడా ఇక్కడ చేస్తామండి. ఇక్కడ క్లీనింగ్ అనకుండా ఫిల్టరింగ్ అంటాం అనమాట. మనం కావాలనుకుంటే డేటాను వచ్చేసి ఏంటంటే ఫిల్టరింగ్ అయితే చేసుకోవచ్చు. ఫిల్టరింగ్ ఓకేనా, డేటాను పుల్ చేసుకుంటాము. అలానే అందులో మనకి ఎంత వరకు కావాలో ఆ డేటాను వచ్చేసి ఏమంటే ఫిల్టరింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మోడలింగ్ చేస్తాం అనమాట. మోడలింగ్ అంటే నథింగ్ బట్ క్రియేట్ ది రిలేషన్షిప్స్. ఆ తర్వాత వచ్చేసి ఏమంటే అనాలిసిస్ అయితే చేస్తాం. అనాలిసిస్ అంటే నథింగ్ బట్ క్యాల్కులేట్ కాలమ్స్, మెజర్స్, అలానే కేపీఐస్, పార్టీషన్స్, పర్స్పెక్టివ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ అంటే ఎక్సెప్ట్ విజువలైజేషన్ అంటే పవర్ BI లో మనం విజువల్స్ ఉంటాయి కదా, ఇది కాకుండా విజువల్స్ అండ్ పబ్లిష్ కాకుండా మిగతా వర్క్ మొత్తం కూడా మనము ఈ ఎస్ఎస్ఏఎస్ లోనే చేస్తాం అనమాట. డేటా పుల్ చేసుకోవడం కానీ, అలానే డేటాని ఫిల్టరింగ్ చేసుకోవడం కానీ, మోడలింగ్ చేసుకోవడం కానీ, అనాలిసిస్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎస్ఎస్ఏఎస్ లో చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ పవర్ BI డెస్క్టాప్ లోకి తీసుకెళ్లేసి రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. ఈ క్యూబ్ ని ఎస్ఎస్ఏఎస్ క్యూబ్ ని పవర్ BIకి కనెక్ట్ చేసి ఇక్కడ మనము రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం. క్లియర్, అర్థమైందా? అర్థమైందండి అందరికి? ఈ ఎస్ఎస్ఏఎస్ గురించి చెప్పండి ఒకసారి. ఎస్ఎస్ఏఎస్ అంటే ఏంటంటే అనాలిసిస్ సర్వీస్ టూల్స్ బ్రో. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మన దగ్గర ఇక్కడ మూవీస్ ఉన్నాయి కదా, మూవీస్ డేటా ఉంది కదా అనుకో, ఎగ్జాంపుల్ అనుకో. ఈ డేటాలో మనం ఎస్ఎస్ఏఎస్ ఏం చేస్తామంటే ఇక్కడ టోటల్ మూవీస్ అంటే ఎక్సెప్ట్ ఈ విజువలైజేషన్స్ కాకుండా మిగతావంతా డేటా క్లీనింగ్ కానీ, అలానే మెజర్స్ క్రియేట్ చేయడం కానీ, క్యాల్కులేట్ కాలమ్స్ క్రియేట్ చేయడం కానీ, అలానే రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనము ఎక్కడ చేస్తామంటే ఈ ఎస్ఎస్ఏఎస్ లో చేస్తాం. ఓకేనా ఫైన్. ఎస్ఎస్ఏఎస్ లో 2 ఉంటాయండి. వన్ వచ్చేసి ఏమంటే టాబులర్ మోడల్ అని ఒకటి ఉంటుంది, టాబులర్. రెండోది వచ్చేసి ఏమంటే మల్టీ డైమెన్షనల్ మోడల్. ఓకేనా, సో మల్టీ డైమెన్షనల్ వచ్చేసి ఏమంటే ఇది ఓల్డర్ వర్షన్ అనమాట. ఓల్డ్ టాబులర్ మోడల్ అనేది ఏంటంటే న్యూ వర్షన్. ఓకే, ఇది మార్కెట్లోకి వచ్చి 2015లో అలా వచ్చింది. ఓకేనా, ఇది సేమ్ పవర్ BI లాగానే ఉంటుంది అనమాట. పవర్ BI లాగానే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పవర్ BI లాగా ఎందుకు ఉంటుందని చెప్తాను చూడండి. నార్మల్ గా పవర్ BI లో వచ్చేసి ఏమంటే కాంపోనెంట్స్ పవర్ క్వారీ, పవర్ పివోట్, అలానే పవర్ వ్యూ అన్నమాట. పవర్ వ్యూ కింద విజువలైజేషన్స్ అవన్నీ వస్తాయి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మనము ఈ పవర్ క్వారీ అలానే పవర్ పివోట్ ఈ రెండు కూడా మనం ఎక్కడ చేయొచ్చు అంటే ఈ టాబ్లెట్ మోడల్లోనే చేయొచ్చండి. ఓకేనా, పవర్ క్వారీ వచ్చేసి ఏమంటే డేటా క్లీనింగ్ అండ్ షేపింగ్ కోసం. పవర్ పివోట్ వచ్చేసి ఎందుకు అంటే డేటా వచ్చేసి ఏమంటే క్రియేట్ ది రిలేషన్షిప్స్, అలానే సమ్ మోడలింగ్ యాక్టివిటీస్ లైక్ క్రియేట్ ది క్యాలిక్యులేట్ కాలమ్స్, మెజర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏమంటే ఇక్కడైతే చేయొచ్చు అనమాట. మనం పవర్ BIలో కూడా చేస్తాం కదా, మళ్ళీ ఎస్ఎస్ఏఎస్ అంటే స్పెషల్ ఏంటిది అన్నట్టు? చెప్పాను కదా పవర్ BI లో లిమిటేషన్ ఇంతవరకు చెప్పింది అదే కదా బ్రో, మీరు వినలేదా? ఇప్పుడే జాయిన్ అయ్యారా క్లాస్ కి? లేదు.
మరి అంటే ఇంతవరకు పవర్ చెప్పాను బిఐలో కదా కూడా మనం లిమిటేషన్ వచ్చే చెప్పాను కదా. లిమిటేషన్. మనం లైవ్ కనెక్షన్ లో మనం రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనకు SSIS క్యూబ్ అయితే ఉండాలి అని చెప్తున్నాను నేను. ఓకే ఓకే. సో అందుకోసమనే లైవ్ కనెక్షన్ లో మనం క్రియేట్ చేయాలంటే ఇది లైవ్ కనెక్షన్ ఎందుకు తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ సమ్ లిమిట్ అయితే ఉన్నాయి. ఆ లిమిట్ ని ఓవర్ రైట్ చేయడం కోసం లైవ్ కనెక్షన్ అయితే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మోడ్ ఇంకా ఇన్పుట్ మోడ్ తీసుకుంటే మనకు SSAS అవసరం లేదండి. ఎస్, ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ డైరెక్ట్ క్వరీ మోడ్ కి ఇన్పుట్ మోడ్ వచ్చేసేమంటే SSIS అయితే అవసరం లేదు. ఓకే. బట్ లైవ్ కనెక్షన్ లో మనం పెట్టాలంటే కంపల్సరీగా SSIS అయితే నేర్చుకోవాలి, తెలిసి ఉండాలన్నమాట. ఓకే. ఓకే ఫైన్. సో దీనికైతే వచ్చేద్దాం. సో ఈ క్లయింట్ వాళ్ళు ఎవరంటే అడ్మిన్ వచ్చేసేమంటే కిరణ్కి వచ్చేసేమంటే సమ్ టాస్క్ అయితే ఇచ్చాడు. లైక్ ఎలా అంటే ప్రాజెక్ట్ నేము, అలానే KT ఇది ఇచ్చాడు అనమాట. అలానే డేటా సోర్సెస్. ఇక్కడ క్లయింట్ అడ్మిన్ అని అతను వచ్చేసి ఏం చేస్తాడంటే యాక్సెస్ ఇస్తాడనమాట డేటాకి. ప్రతి దానికి కూడా ఏమంటే యాక్సెస్ అయితే ఇస్తాడు. ఎవరికి ఇస్తారంటే సో 5 కిరణ్కి వచ్చేసి ఏంటంటే 5 కిరణ్కి యాక్సెస్ అయితే ఇస్తాడనమాట. ఈ అడ్మిన్ యాక్సెస్ ఇస్తేనే ఇతను 5 కిరణ్ వచ్చేసి ఏమంటే ఇవైతే యూజ్ చేస్తాడు. లేదంటే యాక్సెస్ ఇవ్వకపోతే కష్టం అనమాట. ఓకేనా? సో ఫైన్, యాక్సెస్ అయితే ఇచ్చాడు. రిపోర్ట్ అయితే జనరేట్ చేయమని చెప్పాడు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టాస్క్ ఇక్కడ ఇచ్చాడు కదా. ఈ టాస్క్ వచ్చేసి ఎక్కడ మెన్షన్ చేశాడంటే జీరా టూల్లో వచ్చేసేమంటే టాస్క్ అయితే ఇచ్చాడనమాట. ఓకేనా? జీరా టూల్లో టాస్క్ అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ వచ్చేసి ఇప్పుడు 5 కిరణ్ వచ్చేసి ఏమంటే వర్క్ చేస్తాడనమాట. అది తన వర్క్ ఎలా ఉండేదో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే తను ఇచ్చిన టాస్క్ అనేది ఒకసారి రీడ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే జీరా టూల్లో మనకి ఏదన్నా వస్తే దాన్ని స్టేటస్ చేంజ్ చేయాలండి. ఓకేనా? ఇది యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చినప్పుడు డూ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే స్టేటస్ వచ్చేసి ఏమంటే స్టిల్ పెండింగ్, యాక్చువల్ సంథింగ్ ఏదైనా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి ఏమంటే డూ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి అంటే వీ హ్యావ్ టు చేంజ్ ది ప్రోగ్రెస్. ఓకే, ప్రాసెస్ అన్న పెట్టచ్చు, ఆ ప్రోగ్రెస్ లో చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే యాక్టివ్ లో ఉంది. ఓకేనా? దాన్ని మనము ప్రాసెస్ చేస్తా ఉన్నాం. వన్స్ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అప్డేట్ ఏమి ఇవ్వాలంటే డన్ అని ఇవ్వాలి. కంప్లీటెడ్ అని, డన్ అంటే కంప్లీట్ అనమాట. సో జీరా టూల్ గురించి మీకు కొంచెం అంటే ఎందుకంటే మీరు జాబ్కి వేర్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక కంపెనీ ఏదో ఒక యూజర్ స్టోరీ టూల్ అయితే చెప్తుంది అనమాట. మీరు కూడా ఏంటంటే ఈ టూల్ గురించి అయితే నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ మధ్య బయట ఫేక్ ఎక్కువైనారనేసి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు అనమాట. ఓకే, జీరా టూల్ గురించి వచ్చా, ఏ యూజర్ స్టోరీ యూజ్ చేస్తా ఉన్నారు, క్లయింట్ మీకు ఏ విధంగా టాస్క్ అయితే ఇస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా. ఒకప్పుడు వచ్చేసి ఏమంటే ఓన్లీ పవర్ బై SQL సర్వర్ మాత్రం క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఏమంటే అడిషనల్ గా జీరా మీద కానీ అలానే ఇంకేదన్నా సరే ఆఫీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఫైన్, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే జీరాలో తనకి ఇచ్చిన టాస్క్ వచ్చేసి ఏంటంటే ఒకసారి చదవాలి ఏమి ఇచ్చాడు. ఓకే, ప్రాజెక్ట్ రిపోర్ట్ నేమ్ వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ అనాలిసిస్ అనమాట. మోడ్ వచ్చేసి ఏమంటే లైవ్ కనెక్షన్, డేటా సోర్స్ వచ్చేసి ఏమంటే SSIS క్యూబ్, టాస్క్ వచ్చేసి ఏమంటే ఇన్పుట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు SQL సర్వర్ అండ్ డేటా మోడలింగ్ SQL సర్వర్ లో డేటా మోడలింగ్ అయితే చేయమని చెప్పాడు. అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే సమ్ చేంజెస్ వచ్చి చేయమని చెప్పాడు అనమాట డేటా మోడలింగ్ లో. ఎక్కడైతే ప్రొఫైల్ పేషెంట్ ప్రొఫైల్ వచ్చేసి ఏమంటే ఇన్కమ్ అనేది నన్నుగా ఉందో అక్కడ జీరోగా రీప్లేస్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ ఎవరికైతే ఏజ్ అనేది లేదో వాళ్ళకి వచ్చేసి ఏమంటే 50 అనేది అప్డేట్ చేయమని చెప్పాడు. అలానే హూ ఆర్ నాట్ హ్యావింగ్ ది ఎంప్లాయీ కేటగిరీ, ఎవరికైతే ఎంప్లాయీ కేటగిరీ నేమ్ అయితే లేదో వాళ్ళకంతా కూడా అదర్స్ అయితే ఇవ్వమని చెప్పాడు. అలానే సమ్ మోడలింగ్ పార్ట్, అలానే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ SQL సర్వర్ టు SSIS అయితే అన్నాడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే క్రియేట్ ది రిలేషన్షిప్స్ అయితే ఇచ్చాడనమాట. టేబుల్ టు టేబుల్ మధ్య రిలేషన్షిప్ అయితే ఇవ్వమని చెప్పాడు. అలానే ప్రతి ఒక్క ఆల్ పేజీలో పేజీ టైటిల్ అయితే ఉండాలి, రిఫ్రెష్ ఐకాన్ అయితే ఉండాలి, స్లైసెస్ అయితే ఉండాలన్నాడు. అలానే ఫుటర్ అంటే ఎండ్ లో వచ్చేసేమంటే సమ్ నోట్ అయితే పెట్టాడనమాట. అలానే యాడ్ ది ఇన్ఫర్మేషన్ ఐకాన్ అయితే యాడ్ చేయమని చెప్పాడు. అలానే మల్టీ కార్డు ఇవన్నీ కూడా యాడ్ చేయమని చెప్పాడు అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే
ఇక్కడ మనం వచ్చేసి ఆ టాస్క్ ఏదో ఒకసారి చూడాలి. ఒక్క సెకండ్ ఐ జస్ట్ మేబీ ఓకే. ఇలా అయితే రిపోర్ట్ అయితే ఇచ్చాడనమాట. ఈ విధంగా మనం వచ్చేసి ఏమంటే క్రియేట్ చేయమని చెప్పాడు. సో స్టెప్ బై స్టెప్ అయితే వెళ్దాం. మన దగ్గర వచ్చేసి ఏమంటే డేటా అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం టాస్క్ చూడాలి. తర్వాత వచ్చేసి ఏమంటే మన దగ్గర టేబుల్స్ ఏమేమి ఉన్నాయో టేబుల్స్ వరకు వెళ్ళి చూడాలన్నమాట. హెల్త్ క్యాంప్ లో వచ్చేసి ఏంటంటే హెల్త్ క్యాంప్ ఐడి అనేది వచ్చేసి ఏమంటే ప్రైమరీకి, అలానే పేషెంట్లకు వచ్చేసి ఏమంటే పేషెంట్ ఐడి అనేది ప్రైమరీకి. ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది వాళ్ళు చేంజ్ చేయమని చెప్పి టాస్క్ లో ఇచ్చాడనమాట. ఎక్కడైతే నన్ను ఉందో అక్కడంతా కూడా మనం ఇన్కమ్ వచ్చేసి ఏమని పెట్టమని చెప్పాడంటే మేక్ ఇన్ టు ది జీరోగా పెట్టమని చెప్పాడు. అలానే ఇక్కడ ఏజ్ అయితే ఉంది, ఎవరికైతే ఏజ్ లేదో వాళ్ళంతా కూడా ఏమంటే ఇక్కడ నన్ను ఉంది కదా, నన్నంతా కూడా అక్కడ వచ్చేసి ఏమంటే 50గా చేంజ్ చేయమన్నాడు. అలానే ఇక్కడ ఎంప్లాయీ కేటగిరీ నేమ్కి వచ్చేసి ఏమంటే ఎవరికైతే ఎంప్లాయీ కేటగిరీ నేమ్ లేదో వాళ్ళ నేమ్స్ అక్కడ వచ్చేసి ఏమంటే మేక్ ఇన్ టు ది అదర్ అయితే పెట్టమని చెప్పాడు అనమాట. నెక్స్ట్ అలానే ఇది వచ్చేసి ఏమంటే రిజిస్ట్రేషన్ ఐడి, అలానే ఇక్కడ ఫస్ట్ క్యాంప్ ఐడి. ఇక్కడ మనకు చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు నార్మల్ గా క్యాంపులు పెడతా ఉంటారు కదా, సో ఆ క్యాంప్ కి సంబంధించిన డేటా. ఓకే, ఫస్ట్ క్యాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, సెకండ్ క్యాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, థర్డ్ క్యాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఆ డేటా అయితే ఉంది. దాంట్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆ టాస్క్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవైతే ఉన్నాయన్నమాట. సో 1 by 1 అయితే వెళ్దాం. ఒక్క నిమిషం గైస్, 1 సెకండ్. రికార్డింగ్ అవుతుంది బ్రో సెక్షన్. రికార్డింగ్ అవుతుంది. ఓకే ఫైన్. సో 1 by 1 అయితే వెళ్దాం. ఫస్ట్ స్టెప్ నుంచి ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి ఏమంటే గెట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు ఎస్క్యూఎల్ సర్వర్ అయితే అన్నాడు. అంటే ఈ డేటాని ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్కి వచ్చేసి ఏమంటే కన్వర్ట్ చేయాలి. దానికి నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి 2 మెథడ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఏమంటే మనకి SSIS ఐడియా కానీ ఉంటే SSIS అయితే యూజ్ చేయొచ్చు, లేదు మనకి SSIS తెలియదు అనుకుంటే ఇన్పుట్ మోడ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ లో చెప్పాను ఏ విధంగా, ఐ మీన్ డెమో 1 సెకండ్ లైవ్ డైరెక్ట్ క్వరీ మోడ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ లో చెప్పాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి. సో ఇక్కడ నేను వచ్చేసి ఏమంటే సెకండ్ మీద అయితే యూజ్ చేస్తున్నాను, ఇంపోర్ట్ ది డేటా అనేదాన్ని. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఫైల్ వచ్చేసి ఏమంటే ఒక నేమ్ తో సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ లైక్ డేటా సెట్ desktop data set I give into the final. దీని నేమ్ వచ్చేసి ఏమి ఇస్తానంటే ఫైనల్ అని ఇస్తున్నాను. సేవ్ అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఎక్సెల్కి అయితే ఎస్క్యూఎల్ సర్వర్కి అయితే వెళ్ళాలి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ న్యూ క్వరీ, మనకు వచ్చేసి ఏమంటే క్వరీ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము డేటాబేస్ వచ్చేసి ఏమంటే ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేయాలి. డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ డేటాబేస్ నేమ్ గివ్ ఇన్ టు ది హెల్త్ కేర్ కాబట్టి HT అని ఇస్తున్నాను, లేదంటే హెల్త్ కేర్ కాబట్టి HC. ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ డేటాబేస్ లోకి అయితే వెళ్ళాలి. జస్ట్ రిఫ్రెష్ చేసి మనం ఇక్కడ క్రియేట్ చేసిన HS అనేది డేటాబేస్ అయితే మనకు అయితే ఇక్కడైతే ఉంది. జస్ట్ దీంట్లోకి అయితే వెళ్ళాలి.
ఓకే, హెచ్ఎస్ అయితే ఉంది. నెక్స్ట్ సెక్షన్ దీన్ని మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకి టేబుల్స్ ఏం లేవండి ఇప్పటికైతే. రైట్ క్లిక్ అండ్ టాస్క్ లోకి అయితే వెళ్ళాలి. టాస్క్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ ది డేటా. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మన యొక్క డేటా సోర్స్ వచ్చేసి ఏమంటే సెలెక్ట్ చేసుకోవాలి. నా యొక్క డేటా సోర్స్ వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్రౌజ్. సో మన యొక్క ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి వెళ్ళేసి ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో డేటా సెట్ నేను ఇక్కడ వచ్చేసి ఏమంటే పెట్టాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ కానీ వచ్చింది అనుకోండి, మీకు ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ కానీ వచ్చిందంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ చేంజ్ చేస్తే ఇక్కడ వర్షన్ చేంజ్ చేయండి. ఓకేనా, 97/2003 నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ వర్క్ అయితే ఓకే ఫైన్. ఒకవేళ అప్పుడు కూడా ఏంటంటే ఎర్రర్ కానీ వచ్చింది, అప్పుడు కూడా ఎర్రర్ కానీ వచ్చిందంటే యూ హ్యావ్ టు గో ది ఎక్సెల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు సేవ్ యాజ్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఆ పర్టికులర్ గా ఏ లొకేషన్ లో కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది కదా, సేవ్ యాజ్ టైప్ అనేసి ఇక్కడికి వెళ్ళేసి 97/2003 ఓకే 97/2003 వచ్చేసి దీనికి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలన్నమాట. ఓకేనా, అలా సెలెక్ట్ చేసుకొని వచ్చేసి ఏమంటే సేవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఫైన్, నేను వచ్చేసి ఏమంటే ఎక్సెల్ వచ్చేసి ఏమంటే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. సెకండ్ ఐఎమ్ గెటింగ్ ది ఎర్రర్. వెయిట్. ఓకే వెయిట్. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ అవ్వలేదు అనుకున్నట్టయితే బ్రౌజ్ లోకి వెళ్ళేసి ఆ ఫైల్ ఉంది కదా దాన్ని మీరు 97 మనం చేంజ్ చేసాం కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టండి. నెక్స్ట్ అండ్ ఇక్కడికి వచ్చే కుదిరికి ఏంటంటే మనకు ఏది మనకి ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అన్నమాట. యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఎస్క్యూఎల్ సర్వర్. దెన్ డేటాబేస్, మనం ఇక్కడ డేటాబేస్ వచ్చాం కాబట్టి అదే డేటాబేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాపీ ది 1 or more టేబుల్స్, మనం ఒకటి ఎక్కువ టేబుల్స్ కాపీ చేయాలంటే ఇదేది యూజ్ చేస్తాం. జస్ట్ క్లిక్ ఆన్ ది నెక్స్ట్. ఇక్కడ మనకు కావాల్సిన టేబుల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బట్ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోండి, ఇలా ఫిల్టర్ డేటాబేస్ ఉండేది మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎక్కడన్నా సరే ఇలా ఫిల్టర్ డేటాబేస్ మాత్రం ఉన్నది సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. సో థర్డ్ ట్రైన్ ఆల్ టేబుల్స్ వచ్చేసి ఏమంటే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీటికి వచ్చేసి ఏమంటే మనము టేబుల్ నేమ్ వచ్చేసి ఏమంటే మనకు సింపుల్ గా ఉండేలా ఇవ్వాలి. కాకపోతే ఏమంటే రియల్ టైంలో నార్మల్ గా ఎక్కువైతే టేబుల్ నేమ్స్ అనేది లాంగ్ గానే వస్తూ ఉంటాయి. బట్ నేను మీకు అర్థం అవడం కోసం చాలా సింపుల్ గా చెప్తున్నాను టేబుల్ నేమ్స్. అలానే హెల్త్ క్యాంప్ డీటెయిల్స్ వచ్చేసి ఏమంటే ఐ గివ్ ఇన్ టు ది జస్ట్ మెన్షన్ ది హియర్ హెల్త్ క్యాంప్ అనే మెన్షన్ చేస్తున్నాను. అలానే పేషెంట్ ప్రొఫైల్ వచ్చేసి ఏమంటే పేషెంట్ అలానే మెన్షన్ చేస్తాను. సెకండ్ హెల్త్ క్యాంప్ వచ్చేసి ఐ గివ్ ఇన్ టు ది నేమ్ ఈజ్ ఎస్ మీన్స్ సెకండ్, హెచ్సి సెకండ్ టైం చేసిండేది. అలానే థర్డ్ టైం హెల్త్ క్యాంప్ అన్నమాట. హెల్త్ క్యాంప్. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ట్రైన్. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన టేబుల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టేబుల్స్ వచ్చేసి ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ హెల్త్ క్యాంప్ డీటెయిల్స్, అలానే పేషెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్, ట్రైన్ డీటెయిల్స్. అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫస్ట్ క్యాంపు, సెకండ్, థర్డ్ క్యాంప్ లో ఇదేం డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ టేబుల్స్ అన్ని కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు గుర్తుపెట్టుకోండి, ఇలా ఫిల్టర్ డేటాబేస్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. ఎక్కడైనా సరే టేబుల్ పక్కన ఫిల్టర్ డేటాబేస్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, సో ఇలా ఫిల్టర్ డేటాబేస్ నాకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ ఫైల్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ లో ఉంది కాబట్టి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి రీనేమ్ చేస్తాం. నెక్స్ట్ అయితే ఇస్తాము రన్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఫినిష్. మనకేమవుతాయంటే
ఆల్ టేబుల్స్ లో ఉన్న డేటా ప్రతి ఒక్కటి కూడా ఏమంటే మనకు కాపీ అయ్యి మన యొక్క దీని ఉంది కదా ఎస్క్యూఎల్ సర్వర్ లోకి అయితే వస్తుంది అనమాట. ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ కి వచ్చేసామంటే యూజ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తామంటే స్టెప్ 1 కన్వర్ట్ ది ఎక్సెల్ టు ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ కి వచ్చేసామంటే కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలండి, ఇంకా లోడింగ్ అవుతుందండి. సో నాకు త్వరగా అవ్వాలి అనుకున్నట్టయితే నేను ఈ ఫైల్ ఉంది కదా జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఆ ఫైల్ అది సెకండ్ ప్రాపర్గా అయితే అవ్వలేదు. ఒక్క నిమిషం అండి, జస్ట్ డేటాబేస్ again create database HC. సో ఇక్కడికి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, మళ్ళీ ఎక్స్లోకి అయితే వెళ్దాం. రైట్ క్లిక్ అండ్ టాప్ ఇంపోర్ట్ ది డేటా. నెక్స్ట్ ఇక్కడ మనకి డేటా సోర్స్ వచ్చేసేమంటే ఎక్సెల్, సెలెక్ట్ ది ఎక్సెల్ అండ్ బ్రౌజ్. సో ఎక్సెల్ ఫైల్ is 97/2003. ఓపెన్. నెక్స్ట్ డేటా ఫైనల్ డేటా సోర్స్ is మనకు వచ్చే డెస్టినేషన్ వచ్చేసేమంటే ఎస్క్యూఎల్ సర్వర్. అండ్ నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ సెలెక్ట్ ది టేబుల్. మనకి ఏ టేబుల్స్ కావాలో ఆ టేబుల్స్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్నాం. rename the table. అలానే సెకండ్ వచ్చేసి అలానే థర్డ్ వచ్చేసి సో డాలర్ సింబల్ అయితే ఉందన్నమాట, నేనైతే తీసేస్తున్నాను. మనం కావాలంటే ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు అనమాట, డేటా ఎలా ఉంది ఏంటి అనేసి. ప్రతి టేబుల్లో ఉన్న డేటా మనం ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ప్రివ్యూ చేయొచ్చు, అంటే చూడొచ్చు అనమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్. ఒక సెకండ్ సంథింగ్. This conference will now be recorded. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే క్రియేట్ డేటాబేస్. Yes, I give into the HC. Just refresh, then go for the HC and right click, task, import the data. Next, select here data source. Data source is Excel. Then browse. That one. Next, a file ఎక్కడుందో ఆ లొకేషన్ బ్రౌజ్ చేయాలి. నెక్స్ట్ మన యొక్క సర్వర్ వచ్చేసేమంటే SQL సర్వర్ ప్రొవైడర్. అండ్ క్లిక్ నెక్స్ట్, చెక్ నెక్స్ట్. అండ్ ఇక్కడ వచ్చేసేమంటే మనకు కావలసిన టేబుల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ పైన క్లిక్ చేసామంటే నెక్స్ట్ అండ్ ఫినిష్.
సో మన టేబుల్లో ఉన్న డేటా మొత్తం కూడా మన యొక్క SQL సర్వర్కి అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. సో 100% వచ్చింది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మనము దీనికైతే వచ్చేసి ఆ డేటాబేస్లోకి వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్ టేబుల్స్. సో ఆ స్కీమాని వచ్చేసి ఏమంటే ఓపెన్ చేయాలండి. ఫస్ట్ ఓపెన్ చేయాలంటే యూస్ HC మనం ఏవైతే పెట్టామో దాన్ని అయితే యూస్ చేసుకునేసి దానిలో ఉన్న టేబుల్స్ మొత్తం కూడా ఇవన్నీ మనం లోడ్ చేసిన టేబుల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ టేబుల్లో ఉన్న డేటా మనకు కావాలనుకున్నట్టయితే ఫర్ స్మాల్ కోడ్ స్టార్ ఫ్రమ్ ప్లస్ టేబుల్ నేమ్ we get the all the tables. అన్ని టేబుల్స్ వచ్చేసామంటే మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. దెన్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. సో మనము ఆల్ టేబుల్ డేటా అయితే వచ్చింది. ఇక్కడ మనము కొన్ని టేబుల్స్ కి నేమ్ అయితే చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అటెండ్ ఉంది కదా, ఇది వచ్చేసేమంటే FHC అని పెడదాం. సెకండ్కి వచ్చేసేమంటే FH అనేసి జస్ట్ గో ఫర్ ది ఆ డేటాబేస్కి అయితే వెళ్దాం. దీనికి రీనేమ్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకు సింపుల్ గా ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఇక్కడికి రీనేమ్ లైక్ ఐ గివ్ ఇన్ టు ది FHC. అలానే ఈ టేబుల్ నేమ్ కూడా సెకండ్ దాని టేబుల్ ఉంది కదా, దీనికి కూడా ఏమంటే లాస్ట్ లో డాలర్ సింబల్ అయితే ఉంది, కానీ ఆ డాలర్ సింబల్ నాకు అవసరం లేదు, ఐ జస్ట్ రిమూవ్. అలానే ప్రొఫైల్ కూడా ఏమంటే లాస్ట్ లో డాలర్ సింబల్ అయితే ఉంది, నాకు అవసరం లేదు అది. అలానే సెకండ్ హెల్త్ కేర్ ఉంది కదా, దీనికి కూడా నేను వచ్చేసి ఏం ఇస్తున్నానంటే సెకండ్. అలానే థర్డ్ దాన్ని కూడా నేను ఏమి ఇస్తాను అంటే రీనేమ్ చేస్తున్నాను. ఐ గివ్ ఇన్ టు ది TH. అలానే టైం టేబుల్ కూడా లాస్ట్ లో డాలర్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ మనం యాక్చువల్గా అక్కడే చేసుకోవచ్చు, కానీ ఏమంటే నాకు మేబీ ఎర్రర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు దీని నేమ్స్ అనేది మన తీసుకునేటప్పుడు అక్కడే చేంజ్ చేయడానికి ట్రై చేసుకోండి. జస్ట్ అగైన్ యూ హ్యావ్ టు గివ్ రన్ ది దట్ కోడ్. సో ఇప్పుడు వచ్చేసి ఏమంటే ఈ టేబుల్ నేమ్స్ వచ్చేసి ఏమంటే సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ రన్. ఓకేనా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే డేటాను మొత్తం కూడా ఏంటంటే మన యొక్క ఎక్సెల్ నుంచి డేటాని SQL సర్వర్కి అయితే తీసుకొచ్చాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు దీంట్లో ఉంది కదా, సెకండ్ ఎక్సెల్ అయితే ఓపెన్ చేస్తాను. డేటా టైప్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. డేటా టైప్ అనేది ఏంటంటే కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే మనం ఇచ్చిన డేటా టైపు అండ్ ఆల్సో మనకు అవుట్పుట్ లో వచ్చిన డేటా టైపు రెండు కరెక్ట్ గానే ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసేమంటే ఒకే టేబుల్కి అయితే వెళ్దాం. ఫస్ట్ హెల్త్ క్యాంప్ టేబుల్ ఇక్కడ వచ్చేసేమంటే ఫస్ట్ వన్ వచ్చేసేమంటే ఇది నెంబర్ కాబట్టి ఫ్లోట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లాంప్ స్టార్ట్ డేట్ టైంలో అయితే ఉండాలి, డేట్లో అయితే ఉండాలన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ హెల్త్ కేర్ క్లాంప్ లో వచ్చేసి ఏమంటే కాలమ్స్ లోకి వెళ్ళామంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లట్ అయితే వచ్చింది, సెకండ్ వన్ వచ్చేసి అంటే డేట్ అండ్ టైమ్ లో ఉంది, అలానే డేట్ ఇది. సో మనం ఇక్కడ చూడొచ్చు హెల్త్ క్యాంప్ డీటెయిల్స్ వచ్చేసి ఏమంటే ఈ టేబుల్లో మొత్తము కూడా డేటా అయితే ఉందన్నమాట. సేమ్ డేటా టైప్ అయితే కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేయాలంటే పేషెంట్ దాంట్లోకి వెళ్ళి పేషెంట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే పేషెంట్ ప్రొఫైల్ డేటా వచ్చేసి ఇది, దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేయమని చెప్పాడు అనమాట. ఓకే, మనకు టాస్క్ నీట్ గా మెన్షన్ చేశాడు. పేషెంట్ ప్రొఫైల్ డేట్ లో ఉండే దాంట్లో ఇన్కమ్, అలానే స్కోరు, ఎంప్లాయీ స్కోర్ కాదు, ఏజ్, అలానే కేటగిరీ నేమ్స్, ఈ 3 అయితే చేయమని చెప్పాడు అనమాట. దెన్ గో ఫర్ ఆ చేంజెస్ కూడా ఎలా చేయమని చెప్పాడో మనం ఇక్కడ టాస్క్ అయితే చూడొచ్చు. సో ఎవరికైతే ఇన్కమ్ అనేది ఏంటంటే నన్ను కానీ ఉందంటే అక్కడంతా కూడా జీరోగా, సో నన్ను అంటే నథింగ్ బట్ నల్ గానే ఉండేది. ఇక్కడ మనం చూడొచ్చు వేర్ నల్ అయితే ఇక్కడ ఇన్కమ్ అయితే ఉంది, నల్ అయితే ఉంది అనమాట. నల్ ఇక్కడ ఉన్నంత కాడ కూడా ఏంటంటే వేర్. సో
సో ఫస్ట్ ఇన్కమ్ డేటా టైప్ వచ్చేసి ఏమంటే ఫ్లట్ అయితే ఉంది, వేర్ ఇన్కమ్ కాలం నేమ్ ఏమి చూద్దాం, ఇన్కమ్ స్కోర్ ఎం. నల్స్ ఐడెంటిఫై ఎలా చేస్తామంటే ఈజ్ నల్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో వీటన్నిటిలో కూడా ఇన్కమ్ అనేది ఏంటంటే నల్ అనేది ఉంది, ఓకేనా. సో ఇక్కడంతా మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అప్డేట్ ది నల్ ప్లేస్. జస్ట్ ఇవన్నీ ఏమంటామంటే డిఎంఎల్ ఆపరేషన్స్ అన్నాం అనమాట, ఇన్సర్ట్ టు అప్డేట్ డిలీట్ అనేది. సో అప్డేట్ టేబుల్ నేమ్ ఈస్ పేషెంట్ ప్రొఫైల్ సెట్ ఇన్కమ్ అండర్స్కోర్ ఎం ఈక్వల్ టు 0, వేర్ ఆల్ కాలమ్స్ కాదు కదా, కొన్ని కాలమ్స్కి, కాబట్టి ఈ కండిషన్ అనేది మనం ఇక్కడ రాస్తాం అనమాట. ది ఫస్ట్ వన్. సో ఇప్పుడు మనం చెక్ చేయాలన్నమాట నల్స్ ఉన్నాయా లేదా అనేసి. ఇన్కమ్లో వచ్చేసి ఏమంటే ఎవరికైనా నల్స్ ఉన్నాయంటే నల్స్ అయితే లేవన్నమాట, డేటా మొత్తం కూడా. సో నో నల్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ అలానే ఇన్కమ్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కాలంకి అయితే వెళ్దాం. నెక్స్ట్ వన్ ఏజ్ అయితే ఉంది. ఏజ్ వచ్చేసి ఏ డేటా టైప్లో ఉంది అండ్ చెక్ చేసుకోవాలి. ఫ్లట్ ఎందుకంటే డేటా టైప్ ఎందుకు నేను చెక్ చేస్తున్నాను అంటే ఆ డేటా టైప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాను అనమాట, ఓకేనా. ఒకవేళ డేటా టైప్ కరెక్ట్గా లేకపోతే చేంజ్ చేయాలి, ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఏజ్ అనేది ఏంటంటే టెక్స్ట్లో ఉంది అనుకోండి, అది మనం చేంజ్ చేయాలన్నమాట, ఏజ్ని మళ్ళీ నెంబర్లోకి. దాంట్లో ఏమన్నా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేసి దాన్ని మళ్ళీ నెంబర్లోకి చేంజ్ చేయాలి. ఈ ఎక్కడైతే నల్ అయితే ఉందో అక్కడంతా కూడా ఏమని పెట్టమని చెప్పారంటే ఇక్కడ టాస్క్ లో మెన్షన్ చేశారు వాళ్ళు, ఎక్కడైతే ఏజ్ అనేది ఏంటంటే ఎవరికైతే ఏజ్ అనేది లేదో అక్కడ వచ్చేసి ఏమంటే 50 అయితే పెట్టమని చెప్పాడు అనమాట. దెన్ గో టు హియర్, సేమ్ ఫార్ములా, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ వచ్చేసి కాలం నేమ్ ఇస్ ఏజ్, డేటా వచ్చేసి ఏమంటే 15 యాడ్ చేయమని చెప్పాడు. అలానే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏజ్ ఇస్ నల్. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఏజ్ని ఎన్ని నల్స్గా ఉన్నాయా లేదా అనేసి. ఐడెంటిఫై చేయడం కోసం ఇలా అయితే రాస్తాం. సో ఇక్కడంతా కూడా ఎక్కడైతే ఏజ్ అనేది నల్గా ఉందో అక్కడంతా కూడా మనం ఏమైనా అప్డేట్ చేయాలంటే ఏజ్ అనేది ఏంటంటే 50గా అప్డేట్ చేయాలి. దెన్ రైట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ అండ్ అప్డేట్ ఇవన్నీ. సో మీకు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి మీకు గ్రిప్ రావాలనుకున్నట్టయితే సో ఇక్కడ కానీ వెళ్ళాలంటే బ్యాసిక్స్లో కానీ వెళ్ళండి. ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ సర్వర్లో ఆ నల్ అంటే ఏంటి, ఓకే, అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టాం అనమాట, ఓకేనా. సో ఈ వీడియోస్ ఎస్క్యూఎల్ సర్వర్ టీసీఎల్ కమాండ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము, ఎన్ని విధాలుగా డిఎంఎల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు, ఓకే. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చెప్పాను. ప్రతి ఒక్క కమాండ్ సెట్ ఆపరేటర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడైతే చెప్పాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అప్డేట్ చేయమని చెప్పాడంటే సో ఎవరికైతే ఎంప్లాయీ కేటగిరీ నేమ్ అనేది ఎవరికైతే లేకన్నా ఉంటుందో, ఓకే, నాట్ హ్యావ్ అంటే ఎంప్లాయీ కేటగిరీ ఎవరికైతే లేకన్నా ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ఏమని పెట్టారంటే అదర్స్ అయితే ఏమని చెప్పాడు. దెన్ చెక్ చేద్దాం ఎవరికి లేదో. ఎంప్లాయీ సో ఎంప్లాయీ కేటగిరీ నేమ్ అయితే ఉంది, జస్ట్ కాపీ చేసేసి పేస్ట్ చేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా ఏమంటే ఎంప్లాయీ కేటగిరీ అయితే లేదనమాట వీళ్ళకి. సో వీళ్ళకి ఏమని పెట్టమన్నారంటే అదర్స్కి అయితే పెట్టమని చెప్పాడు అనమాట. సో కొన్ని వచ్చేసి ఏమంటే అదర్స్ అయితే కొన్ని అయితే ఉంది. అంటే ఏదైనా ఒక కాలంలో ఇప్పుడు ఈ కాలంలో డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే కావాలి అంటే డూప్లికేట్స్ నాకు అవసరం లేదనుకుని గివ్ ది డిస్టింక్ట్ ఆ ఎంప్లాయీ నేమ్ అని ఇస్తామంటే మనకు దాంట్లో ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అదర్ you have to add the others, then go and సేమ్ ఇక్కడ వచ్చేసి కాలం నేమ్ వచ్చేసి ఏమంటే ఎంప్లాయీ కేటగిరీ నేమ్. ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ కేటగిరీ నేమ్ వచ్చేసి ఏమంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలండి. ఎంప్లాయీ కేటగిరీ నేమ్కి వచ్చేసి ఏమంటే ఎన్వేర్కర్ ఉందన్నమాట. ఎన్వేర్కర్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ది టెక్స్ట్ డేటా టైప్, ఓకేనా. అసలు ఈ ఎన్వేర్కర్ అంటే ఏంటి, నల్ అంటే ఏంటి, ఫ్లట్ అంటే ఏంటి అనేది ఏంటంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ లో కానీ చూసారంటే ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటా టైప్స్ అని ఉంటుంది, డేటా టైప్ది.
ఓకేనా. ఈ వీడియోస్ కానీ మీరు కానీ చూసారంటే డేటా టైప్ అనేది మీకు సింపుల్ గా అర్థమవుతుంది అనమాట. ఏ డేటా టైప్స్ కి అసలు నల్లికి ఇంటికి మధ్య డిఫరెన్స్, సారీ ఫ్లడ్ కి ఇంటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకేనా. అలానే క్యార్ కి వేర్ క్యార్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ 2 వీడియోస్ మీరు కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో కమింగ్ టు హియర్, దెన్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే అదర్స్ అయితే పెట్టమని చెప్పాడు. సో వేరే ఎంప్లాయర్ కేటగిరీ ఇస్ నల్, ఎక్కడైతే ఎంప్లాయ్ కేటగిరీ అనేది నల్ గా ఉందో అక్కడంతా కూడా అన్నమాట. సో అదర్స్ అయితే పెట్టమని చెప్పాడు. F5. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎంప్లాయ్ కేటగిరీ నల్స్ ఉన్నాయా లేదా అనేసి. దెన్ వీ హ్యావ్ టు చెక్ విత్ ఎనీ నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేయాలి. సో నల్స్ అయితే ఏం వాల్యూస్ అయితే లేవండి. జస్ట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని కూడా అదర్స్. ఇక్కడ మనకు అదర్స్ ఉంది కానీ అన్ని కూడా ఒకలా ఉన్నాయి, అదర్స్ మాత్రం ఒకలా ఉంది. జస్ట్ వెయిట్. సో ఎప్పుడన్నా సరే ఒక టేబుల్ ఏదైనా ఒక ఫీల్డ్ లో ఫస్ట్ వర్డ్ మాత్రం క్యాప్స్ లో రావాలి, మీకంతా స్మాల్ లో రావాలి అని అన్నప్పుడు మీరు వచ్చేసి ఏ టైప్ ఆఫ్ వాడాలి అంటే రిక్వైర్మెంట్ వైజ్ అండి. అంటే ఫస్ట్ లెటర్ మాత్రము మనకు క్యాప్స్ లెటర్ లో ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లో అయితే ఉండాలి, రిమైనింగ్ మొత్తం కూడా స్మాల్ లెటర్ లో రావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ది అప్పర్ కేస్. ఫస్ట్ లెటర్ కాబట్టి అప్పర్ కేస్, బ్రాకెట్ ఓపెన్, ఈ కాలం నేమ్ అన్నమాట. సో కాలం నేమ్ కన్నా ముందు ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే ఒక లెటర్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో సెలెక్ట్ ఎగ్జాంపుల్ కి కిరణ్ కుమార్ అని ఉంది అనమాట, ఎలా పెడితే అలా ఉంది. ఓకే, ఇలా ఉందండి. నాకేం కావాలంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లో కావాలి, మీదంతా కూడా నాకు ఎలా రావాలంటే ఈ విధంగా కావాలండి. నాకు అవుట్పుట్ వచ్చేసి ఏ విధంగా కావాలంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లో అయితే రావాలి, రిమైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా అయితే రావాలి. ఇది ఎలా చేస్తామంటే వెరీ సింపుల్. జస్ట్ సెలెక్ట్, ఐ హ్యావ్ టు రైట్ వన్ కోడ్, అప్పర్ లైక్ ఇక్కడ వచ్చేసి ఏమంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి కిరణ్ కుమార్ నేమ్ లో ఒకటి మాత్రమే క్యాప్స్ లెటర్ లో ఉండాలి కాబట్టి 1. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని రన్ చేసామంటే మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లో వస్తుంది అనమాట. రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా అవి కూడా కావాలి కాబట్టి ఇక్కడ అప్పర్ కేస్ ఇక్కడ దాకా అయితే అయిపోతుంది. తర్వాత లెఫ్ట్, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే లోయర్. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ టు కాపీ, సారీ లెఫ్ట్, we have to use the right function here, right, copy the text, నేమ్ వచ్చేసి ఏమంటే కాపీ చేసుకోవాలి, కమా. ఎన్ని లెటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు రైట్ అనేది ఏంటంటే రైట్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొస్తుంది. సో లెంత్ ఆఫ్ కిరణ్ కుమార్ కమా -1. దెన్ ఇప్పుడు మనం కానీ ఎగ్జిక్యూట్ కానీ చేస్తామంటే ఈ రెండు కానీ మనం కానీ ఎగ్జిక్యూట్ కానీ చేస్తామంటే మనకు ఫస్ట్ లెటర్ నిమిషం మేబీ సమ్వేర్ బ్రాకెట్. ఓకే, లాస్ట్ ఇంకొక బ్రాకెట్ కూడా ఉంది, దాన్ని చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ కోడ్ కానీ ఎగ్జిక్యూట్ కానీ చేసామంటే ఓకే, ఈ కోడ్ కానీ మనం కానీ ఎగ్జిక్యూట్ కానీ చేసామంటే మనకు వచ్చేసి ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లో కనిపిస్తుంది, మిగతా అంతా స్మాల్ అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగానే ఎంప్లాయీ కేటగిరీ నేమ్ కూడా ఇక్కడ ఎక్కడైతే కిరణ్ కుమార్ అని పెట్టాం కదా అక్కడంతా వచ్చేసి ఏమంటే కాలం నేమ్ అయితే పెట్టాలన్నమాట. ఎక్కడైతే కిరణ్ కుమార్ అని ఉందో అక్కడంతా కూడా ఏమైనా పెట్టాలంటే కాలం నేమ్ అయితే పెట్టాల్సి వస్తుంది. జస్ట్ ఇక్కడ కూడా ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏమంటే క్యాప్స్ లో వస్తుంది, రిమైనింగ్ మొత్తం అన్ని కూడా స్మాల్ లో అయితే వస్తాయన్నమాట. జస్ట్ కాపీ చేసుకునేసి ఇక్కడ మనం అప్డేట్ ఉంది కదా, అప్డేట్ సెట్ ప్రొఫైల్ నేమ్ అనేది ఇక్కడికి వెళ్ళామంటే జస్ట్ దాన్ని ఇచ్చేస్తామంటే ఎగ్జిక్యూట్. F5 ఎగ్జిక్యూట్ కొట్టామంటే మనకు ఆల్ రోస్ కూడా ఒకసారి చూద్దాం, టేబుల్లో చూద్దాము. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ పేషెంట్ ప్రొఫైల్, ఆ టేబుల్ నేమ్ అయితే ఇద్దాం. చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ కేటగిరీ నేమ్ వచ్చేసి ఏమంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి అన్నిటికీ చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏమంటే క్యాప్స్ లెటర్ ఉంది, రిమైనింగ్ మొత్తం కూడా ఏమంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ మీరు కానీ అంటే ఈ ఫంక్షన్స్ అనేది ఏంటి కానీ, లేదంటే ఆ ఫస్ట్ లెటర్ క్యాప్స్ లో ఉండాలి, సమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మీరు ఒక నేర్చుకోవాలనుకున్నట్టయితే, సో ఇదే ఎస్క్యూఎల్ సర్వర్ లో మీకు ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ లో వచ్చేసి ఏమంటే ఏ ఫంక్షన్ ఎందుకు వాడతాం, ఓకే, ఏ ఫంక్షన్ ఎందుకు వాడతాం, ఓకే, ఆ ఫంక్షన్స్ ఇక్కడైతే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో సింపుల్ అండ్ కాంప్లెక్స్ క్వారీస్ అని ఉంటుంది. వెయిట్, షో యూ థింక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే యాడ్ చేశాను దాన్ని. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సింపుల్ అండ్ కాంప్లెక్స్ కమాండ్ అనేది. ఈ 2 వీడియోస్ లో వచ్చేసి మీకు ఏముంటాయంటే ఒక ఎస్క్యూఎల్ సర్వర్ లో ఇంటర్వ్యూ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అది ఎంత కాంప్లెక్స్ అయినా సరే అది మీరు ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 50 వచ్చేసి ఏమంటే నార్మల్ గా అయితే ఉంటాయి, మీ రిమైనింగ్ 50 వచ్చేసి ఏమంటే కాంప్లెక్స్ గా ఉంటాయి అనమాట. సో అవి కానీ చేశారంటే మీరు వచ్చేసి ఏమంటే డైలీ అంటే ఒక రోజే కాదు, మీరు ఇంటర్వ్యూ జాబ్ వచ్చేంత వరకు కూడా ఏమంటే అక్కడ ఒక ఫైల్ అయితే ఉంది, ఒక్క నిమిషం, ఐ జస్ట్ ఓపెన్ దట్ వన్. సో రెజ్యూమ్స్ అయితే ఇక్కడ మీకు అయితే అవైలబుల్ ఉంటాయండి, అలానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట, ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మెటీరియల్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్క్యూఎల్ అడ్వాన్స్ ఎస్క్యూఎల్ ఉంది కదా, ఇవి దీంట్లో వచ్చేసి ఏమంటే ఒక 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, కనిపిస్తుంది కదండి మీకు? ఓకేనా, ఈ విధంగా మనకు డైలీ అంటే మీరు ఎవ్రీడే ఇవి కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేశారు అని అంటే ఎస్క్యూఎల్ లో మీరు స్ట్రాంగ్ అవుతారనమాట. ఓకేనా, ఈ ఫైల్ కూడా మీకు వచ్చేసి ఏమంటే అక్కడైతే అవైలబుల్ అయితే ఉంటుంది, దీంట్లో టోటల్ ఒక 100 అయితే ఉంటాయండి. ఓకే, వీటికి ఆన్సర్స్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఓకే, దీని ఆన్సర్ ఇక్కడే పెట్టొచ్చు, కానీ ఏంటంటే నేను ఇక్కడ కానీ పెట్టాను అనుకోండి మీరు వచ్చేసి ఏమంటే దీని మీద వర్క్ చేయరు, కాబట్టి నేను వీటికి ఆన్సర్స్ వచ్చేసి ఏం చేశానంటే ఇక్కడ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 వీడియోస్ లో వచ్చేసామంటే ఈ మెటీరియల్ దీనికి యొక్క ఆన్సర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సో అందుకోసమని ఎవరైతే మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ మీరు చూడండి డిస్ప్లే ది ఈఎంపీ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, ఇంక్రిమెంటల్. మనం జాబ్ ట్రాక్ చేయడం అంత సులువైతే కాదు, ఓకే, అంత సింపుల్ గా అయితే రాదు, కంపల్సరీగా మనకు ఎస్క్యూఎల్ లో వచ్చేసి ఏమంటే స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా, ఏదన్నా ఎందుకు ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం ఏ డేటాబేస్ అన్నా మనకి ఎస్క్యూఎల్ సర్వర్ గా నేర్చుకున్నాం అనుకోండి ఏ డేటాబేస్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా, సో అది అండి. సో ప్రతి దానికి కూడా ఏముంటాయి అనమాట అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. సో ఇది యావరేజ్ శాలరీ, ఫస్ట్ మాక్సిమం శాలరీ, సెకండ్ మాక్సిమం శాలరీ. ఓకేనా, అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే డిస్ప్లే ది టాప్ 10 రికార్డ్స్, అలానే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయండి. ఓకే, ఫైండ్ ది ఎన్ నెంబర్ ఆఫ్ శాలరీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి, డైలీ మీరు ఇవి కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎస్క్యూఎల్ లో మీరు వచ్చేసి ఏమంటే స్ట్రాంగ్ అయితే అవుతారనమాట. సో ఇది కమింగ్ టు ప్రాజెక్ట్లకు అయితే వచ్చేద్దాం. మా ఇక్కడ అయిపోయింది ఆల్మోస్ట్, ఇక్కడ ఇచ్చిన డేటా మోడలింగ్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు అనమాట క్రియేట్ ది రిలేషన్షిప్స్, బట్ నేను అక్కడ రిలేషన్షిప్ లో డేటా మోడలింగ్ మీరు చేయండి అంటే నేను చెప్పాను కదా ఓఎల్ఎక్స్ ప్రాజెక్ట్ లో చెప్పాను కదా, ఓఎల్ఎక్స్ ప్రాజెక్ట్ లో డేటా మోడలింగ్ ఎలా చేస్తాం, ఎస్క్యూఎల్ సర్వర్ లో టేబుల్ మొత్తం కూడా ఆల్ టేబుల్స్ కి డేటా మోడలింగ్ ఎలా చేస్తాం అనేసి నేనైతే స్టార్టింగ్ ఓఎల్ఎక్స్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. అంటే ఒక టేబుల్ కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఇవన్నీ కూడా, బట్ నేను ఇక్కడైతే ఆ రిలేషన్షిప్స్ అనేది క్రియేట్ చేయడం లేదు, ఎందుకంటే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, డైరెక్ట్ గా అయితే వెళ్తాను. మీరు ఇక్కడ రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే హెల్త్ కేర్ ప్రాజెక్ట్ లో దీనికి మనకు ప్రైమరీ కాలం వచ్చేసి ఏమంటే ఇదనమాట.
ప్రైమరీ కాలం వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ ఐడి వచ్చేసి ఏమంటే ప్రైమరీ కాలం. దీని యొక్క డేటా టైప్ చెక్ చేసుకోండి. నల్ అయితే యాడ్ చేయండి. ఫస్ట్ నాట్ నల్ యాడ్ చేయాలి కస్టమర్స్. ఆ తర్వాత దాంట్లో ఏమైనా డూప్లికేషన్ అయితే రిమూవ్ చేయాలి. ఓకే, వెయిట్, ఐ విల్ షో యూ ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. న్యూ క్వారీ. సో డేటా మోడలింగ్, ఫస్ట్ హెల్త్ క్యాంప్ డీటెయిల్స్, కాపీ పేస్ట్. దీనికి మనం యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు get into the HC. ఓకేనా, దీనికి మనము ప్రైమరీకి యాడ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయో లేవో ఐడెంటిఫై చేయాలన్నమాట. సెలెక్ట్ డూప్లికేట్స్ ఉన్నాయో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వెరీ సింపుల్, కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్, తర్వాత వచ్చేసేమంటే డిస్టింక్ట్ కాలం, కౌంట్ ఆఫ్ distinct column name from healthcare camp detail. దీనిలో వచ్చేసేమంటే ఈ రెండు మనకు సేమ్ గానే ఉన్నాయనుకోండి, ఈ రెండు సేమ్ గా అయితే ఉన్నాయి. సేమ్ గా ఉంటే ఆ టేబుల్ డూప్లికేట్స్ అయితే లేవు. ఓకేనా, ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే మనకు రిమూవ్ చేయడం ఎట్లా తెలుసు అనమాట. విత్ సిటీసీ మెథడ్ ద్వారా డూప్లికేట్స్ అనేది ఏంటంటే రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి మనము నాట్ నల్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ కన్స్ట్రెయింట్ అంటే దీనిలో నల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి నాట్ నల్ యాడ్ చేయాలంటే. సో వేర్ క్లాంప్ ఐడి ఈజ్ నల్, నల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలన్నమాట. ఇది సెకండ్ కోడ్. సెకండ్ లెవెల్లో నల్స్ ఉన్నాయో లేదా అనేసి చెక్ చేయాలి. సో నల్స్ అయితే లేవు, నల్స్ లేవు కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ ది. సో ఫస్ట్ దీని యొక్క కాలానికి, ఈ కాలం ఉంది కదా, క్యాంప్ ఐడి ఉంది కదా, ఈ కాలానికి వచ్చేసి ఏమంటే నాట్ నల్ కన్స్ట్రక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో నాట్ నల్ కన్స్ట్రక్ట్ ఎలా యాడ్ చేస్తామంటే వెరీ సింపుల్, జస్ట్ ఆల్టర్ టేబుల్, సో ఆ టేబుల్ నేమ్ అయితే ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఆల్టర్ కాలం. సో కాలం నేమ్ అయితే ఇక్కడ అయితే ఫస్ట్ ఇక్కడ టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. సో టేబుల్ నేమ్, అలానే కాలం నేమ్ వచ్చేసి ఏమంటే కాలం నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే టేబుల్ నేమ్ కాలం నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే దీని యొక్క డేటా టైప్ ఏముంది, ఫ్లోట్ అయితే ఉంది, ఫ్లోట్ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏమంటే నాట్ నల్, జస్ట్ నాట్ నల్ కస్టమర్ అయితే యాడ్ అయిపోయింది. తర్వాత దానికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం యాడ్ చేయాలంటే ఆల్టర్ ప్రైమరీకి అయితే యాడ్ చేయాలన్నమాట. ఆల్టర్ టేబుల్ హెల్త్ క్యాంప్ డీటెయిల్, యాడ్ ప్రైమరీకి. సో కాలం వచ్చేసేమంటే ఇక్కడ కాలం నేమ్ అయితే ఇచ్చేస్తాం అనమాట. సో పర్టికులర్ గా ఆ కాలంకి వచ్చేసి ఆ టేబుల్కి వచ్చేసేమంటే ఈ కాలం వచ్చేసేమంటే ప్రైమరీకి అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ పేషెంట్ టేబుల్ అయితే ఉంది, పేషెంట్ టేబుల్కి అయితే చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేషెంట్ టేబుల్. ఓకే, దీనికి వచ్చేసి ఏమంటే పేషెంట్ ఐడి అనేది ఏంటంటే ప్రైమరీకి అనమాట. దీంట్లో మనం చెక్ చేయాలి డూప్లికేట్స్ ఉన్నాయా లేవా అనేసి. సెలెక్ట్ స్టార్ పేషెంట్ ఐడి, కౌంట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ కామా. దీనికి వచ్చేసి ఏమంటే మధ్యలో డిస్టింక్ట్ అయితే ఇస్తాం అనమాట. డిస్టింక్ట్ ఫ్రమ్ పేషెంట్ టేబుల్, పేషెంట్ ప్రొఫైల్ టేబుల్ అనమాట. ఈ రెండు వాల్యూస్ అనేది సేమ్ గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేయాలి. సో రెండు వాల్యూస్ సేమ్ గా ఉంటే ఓకే ఫైన్, ఒకవేళ సేమ్ గా లేకపోతే మళ్ళీ మనము యాడ్ చేయాలన్నమాట. పేషెంట్ ఐడి కూడా డేటా టైప్ వచ్చేసి ఏమంటే ఫ్లట్ ఉంది. సో చెక్ ది నల్స్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి. వేర్ పేషెంట్ ఐడి ఈజ్ నల్. ఒకవేళ నల్స్ ఉంటే మనకు నాట్ నల్ అనేది యాడ్ అవ్వదు. సో నల్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్
table name, alter column, sorry guys, column. The column name is patient ID. Data type is float and data type. You give for the float. Next one, not null. Then execute. Okay. సో ఇలా అయితే చేస్తాం. నెక్స్ట్ అగైన్ తర్వాత ఏం చేస్తాం, దీనికి మనం ప్రైమరీకి అయితే యాడ్ చేయాలి. ఆల్టర్ టేబుల్ పేషెంట్ ప్రొఫైల్ యాడ్ ప్రైమరీ కీస్ సో సారీ పేషెంట్ ఐడి అన్నమాట, పేషెంట్ ఐడి. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఏమంటే పేషెంట్ టేబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా టేబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎఫ్హెచ్సి ఉంది, ఎస్హెచ్సి అయితే ఉంది, అలానే టిహెచ్సి అయితే ఉంది అనమాట. ఇక్కడ మనం యాడ్ చేద్దాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హెచ్ఎఫ్సి ఫస్ట్ దానికి. సో ఇది వచ్చేసి ఏమంటే ఫ్యాక్ట్ టేబుల్ అనమాట, ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా, ఇక్కడ మనకు పేషెంట్ ఐడి అయితే ఉంది, అలానే హెల్త్ క్యాంప్ ఐడి అయితే ఉంది అనమాట. సో ఫ్యాక్ట్ టేబుల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఫారెన్ కీస్ అయితే ఇవ్వాలి. సో మన ఫారెన్ కీస్ వచ్చేసి ఏమంటే డూప్లికేట్స్ వచ్చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక థింగ్ అయితే చెక్ చేయాలి, అదేంటంటే ఈ టేబుల్లో ఉన్న వీటికున్న డేటా టైప్ ఉంది కదా, డేటా టైప్ అనేది ఏంటంటే అంటే సేమ్ డేటా టైప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్లోట్ టు ఫ్లోట్ అయితే ఉంది. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ ఎఫ్ఎస్సి, నెక్స్ట్ యాడ్ ఫారెన్ కీ. సో ఫారెన్ కీలో వచ్చేసి ఏమంటే ఆ నేమ్ అన్నమాట. ఇక్కడ మనకు పేషెంట్ టేబుల్కి ఇవ్వాలంటే కాపీ చేసుకునేసి పేషెంట్ ఐడి అయితే ఇవ్వచ్చు. ఓకే, రెఫరెన్సెస్ ఆఫ్ పేషెంట్ టేబుల్లో ఉండే డాట్ పేషెంట్ ఐడి అన్నమాట, పేషెంట్ ఐడి. ఇది ఫారెన్ కీ. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ వచ్చేసి ఏమంటే క్రియేట్ అవుతుంది. థింక్ సంథింగ్ ఇస్ ఫిషింగ్. సో సింటాక్స్ నియర్ ఎర్రర్ యాడ్ ఫారెన్ కీ బ్రాకెట్. ఇంకో రెఫరెన్స్ ఉండాలి. పేషెంట్ ఐడి cannot create constraints or index. Again, click here to browse the constraint. Changes of last time కూడా సో ఎస్క్యూఎల్ లో మెయిన్ టాపిక్ వచ్చేసి ఏమంటే జాయిన్స్ అండి. జాయిన్స్ వచ్చేసి ఏమంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో పేషెంట్ ఐడి ఈక్వల్ టు ప్రొఫైల్ పేషెంట్ ఐడి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెక్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు జాయిన్ ఎందుకు చేస్తున్నాను అంటే ఈ టేబుల్స్ రెండింటిని
ఓకేనా. మనకు అక్కడ ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ అనేది ఏంటంటే ప్రైమరీ కీలో ఏదైనా సరే వాల్యూ కానీ ఉంటే యాడ్ తీసుకోదన్నమాట ఇక్కడ. అంటే అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమరీ కీలో వచ్చేసి ఏంటంటే 1 2 ఇలా పెట్టాను అనుకోండి. ఫారెన్ కీ కాలంలో వచ్చేసి ఏమంటే 1 2 3 కానీ ఉండింది అనుకోండి. ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఏమంటే అది తీసుకోదన్నమాట. అందుకోసం అనేసి సో తీసుకోవాలి అంటే మనం చెక్ చేసుకోవాలి వేరే ఏమన్నా ఉన్నాయా లేదా అనేసి. సో నేను అందుకోసం అనేసి ఇలా చెక్ చేస్తాను అనమాట. సో ఏమైతే లేవు బట్ ఎక్కడో ఎర్రర్ అయితే ఉంది. ఓకే, యూ కెన్ పాస్ ఇంటూ ది నాట్ నల్. నాట్ నల్ అయితే పాస్ చేద్దాం దానికి, అప్పుడు యాడ్ అవుతుందని చూద్దాం. ఆల్టర్ టేబుల్ ఎస్ఎస్సి, నెక్స్ట్ వన్ ఆల్టర్ కాలం పేషెంట్ ఐడి. సో దానికి డేటా టైప్ వచ్చేసి ఏమంటే ఫ్లోట్ నాట్ నల్. సో నాట్ నల్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇది యాక్చువల్ గా ఈ విధంగా పెట్టాలండి, బ్రాకెట్స్ లో పెట్టాలి. ఐ జస్ట్ మిస్టేక్. ఓకేనా, ఏదో బ్రాకెట్ లో పెట్టాలి. నేను ఇక్కడ డాట్ పెట్టాను, అందువల్ల మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. బ్రాకెట్ లో పెట్టాలి. సో ఇలా మనకు పేషెంట్ ఐడికి వచ్చేసి ఏమంటే క్రియేట్ చేస్తాం. అలానే హెల్త్ క్యాంప్ కూడా ఇవ్వాలి కదా. సేమ్ ఇదే విధంగానే ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో కూడా హెచ్ఎఫ్సి ఇది కూడా ఉంది కదా. హెచ్ఎఫ్సి లో కూడా ఏమంటే మనకి ఇక్కడ పేషెంట్ ఐడి అయితే ఉంది. సేమ్ యూ గివ్ ఇన్ టు ది సెకండ్ టైం కన్వర్ట్ చేసిన దాంట్లో కూడా ఉంది కాబట్టి దానికి కూడా ఏం చేస్తామంటే మనము ప్రైమరీకి అయితే యాడ్ చేస్తాం అనమాట. అలానే థర్డ్ టైం కండక్ట్ చేసిన దానికి కూడా థర్డ్ టైం దాంట్లో కూడా ఏంటంటే పేషెంట్ ఐడి అయితే ఉంది. థర్డ్ టైం దాంట్లో కూడా యూ హ్యావ్ టు యాడ్ ది THC, దెన్ రన్. ఓకే, సో అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా యాడ్ చేసాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇప్పటి వరకు వచ్చేసి ఏమంటే పేషెంట్ ఐడి యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే హెల్త్ కేర్ ఉంది కదా, హెల్త్ కేర్ కూడా యాడ్ చేయాలన్నమాట. హెల్త్ కేర్ది కూడా. సో జస్ట్ హెల్త్ కేర్ క్లాంప్ ఐడి అయితే ఇక్కడైతే ఉంది, జస్ట్ కాపీ. సో కాలం అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే హెల్త్ కేర్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే ఉందన్నమాట, నేమ్ అండ్ బ్రాకెట్ ఓపెన్ హెల్త్ కేర్ కాలం నేమ్. జస్ట్ ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ చేస్తున్నాను అనమాట. అంతే, జస్ట్ హెల్త్ కేర్ కి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అలానే సెకండ్ దానికి కూడా ఇచ్చేస్తున్నాను. సెకండ్ దానికి కూడా అంటే సెకండ్ ఏది కదా అది ఆ టేబుల్ కూడా ఇచ్చేస్తున్నాను. అలానే ఫస్ట్ టేబుల్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట, FHC. ఓకేనా, ఇలా మనం వచ్చేసి ఏమంటే ఈ రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. అలానే ఇక్కడ ట్రైన్ టేబుల్ అని ఒకటి ఉంది. ట్రైన్ టేబుల్ ఉంది కదా. సో ఈ ట్రైన్ టేబుల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి సార్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ I just copied and paste. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే సేమ్ అదే కాలమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ పేషెంట్ ఐడి అయితే ఉంది, అలానే క్యాంప్ ఐడి, వాళ్ళు ఏ రోజు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఉందన్నమాట. అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే వాళ్ళు వాల్యూ ఉంది కదా, అంటే ఎంత వాల్యూ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎంతెంత వాల్యూ ఏమైనా సరే డొనేట్ చేయడం కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏమంటే పేషెంట్ ఐడి అయితే ఉంది, అలానే క్లాంప్ ఐడి అయితే ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఆ ట్రైన్ టేబుల్ కూడా ఉంది కదా, ఈ ట్రైన్ టేబుల్ కూడా రిలేషన్షిప్ వచ్చేసి ఏమంటే క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ హెల్త్ క్యాంప్ తో ఒకటి, అలానే పేషెంట్ ఐడి ఉంది కదా, పేషెంట్ ఐడి కూడా ఏంటంటే పేషెంట్ టేబుల్ నుంచి. పేషెంట్ ఐడి జస్ట్ కాపీ, సారీ పేషెంట్ టేబుల్ కదా, పేషెంట్ ప్రొఫైల్
patient profile, bracket open. Again you have to add into the patient profile లో ఉన్న కాలమ్ నేమ్ ఎలా ఉందో సేమ్ దాన్ని కాపీ చేసుకునేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం అన్నమాట. జస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇది వచ్చేసి ఏమంటే రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ టేబుల్స్ కి అంటే అన్ని టేబుల్ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న టోటల్ 6 టేబుల్ కూడా ఏమంటే రిలేషన్షిప్ అయితే ఉంది. ఓకేనా, ఆల్ టేబుల్కి వచ్చేసి ఏమంటే ఆ రిలేషన్షిప్ మీకు ఒకవేళ ఇందులో కానీ మీకు డయాగ్రామ్, సో నా దగ్గర అయితే లేదు కానీ ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, డేటాబేస్ డయాగ్రామ్ అనేసి దీనికైతే క్లిక్ చేసి నాకైతే ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర కానీ ఇది కానీ ఓపెన్ అయితే ఈ డయాగ్రామ్కి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డయాగ్రామ్ అని ఇచ్చారంటే ఇక్కడ ఆ టేబుల్ అయితే అడుగుతుంది, ఆ టేబుల్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నారంటే మీకు ఏ విధంగా వస్తుంది అని అంటే విల్ షో యూ. దాని యొక్క డయాగ్రామ్ అనేది నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుందంటే. సో డయాగ్రామ్ సో టేబుల్స్ ఇవన్నీ కూడా టేబుల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కదా టేబుల్స్ అవి. ఓకే, మీ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా వస్తుందో చూపిస్తా. ఒకవేళ మీకు దగ్గర ఆ డయాగ్రామ్ కానీ ఓపెన్ అయితే లేదంటే మీరు ఈ డేటా మోడల్ని ఏ రిపోర్టింగ్ టూల్ కైనా కనెక్ట్ చేసినా మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ వన్ ఇది వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ డీటెయిల్స్ అనమాట. క్యాంప్ డీటెయిల్స్. ఓకే, అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే పేషెంట్ ఐడిది, పేషెంట్ ప్రొఫైల్. ఓకే, ఇవి మెయిన్ డైమెన్షన్ టేబుల్స్. మిగతా 3 కూడా ఏమంటే ఇది 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 వచ్చేసి 3 వచ్చేసి ఏమంటే ఇది వచ్చేసి ఏమంటే ఫస్ట్ హెచ్ఎఫ్సి, అలానే సెకండ్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే థర్డ్, నెక్స్ట్ అలానే ట్రైన్ ఉంది కదా ట్రైన్ కూడా ట్రైన్. ఓకే, మనం క్రియేట్ చేసిన ప్రకారంగా వచ్చేసి ఏమంటే హెచ్ఎఫ్సి నుంచి దీన్ని క్రియేట్ చేసాం, దీని నుంచి దీనికి ఇక్కడ క్రియేట్ చేసాం, అలానే దీని నుంచి దీనికి క్రియేట్ చేసాం, సో దీని నుంచి దీనికైతే క్రియేట్ చేసాం అనమాట. అలానే నెక్స్ట్ వన్ సో అలానే ఈ టేబుల్ పీపీ ఉంది కదా దీనికి క్రియేట్ చేసాం, దీనికి క్రియేట్ చేసాము, దీనికి క్రియేట్ చేసాము, అండ్ దీని నుంచి దీనికైతే క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకు వచ్చేసి ఏమంటే డేటా మోడలింగ్ వచ్చేసి ఏమంటే మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా అండి? క్లియర్? అర్థమైందా లేదా? ఓకేనా, సో మనకి ఈ దీని రిలేషన్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఫ్యాక్ట్ టేబుల్ ఎన్ని ఉన్నాయండి? ఫ్యాక్ట్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఎనీవన్? 2. ఎలా చెప్తారు 2? ఏది ఫ్యాక్ట్ టేబుల్? విచ్ ఆర్ విత్ న్యూమరిక్ నెంబర్స్ తోటి ఉంటుంది వాటిని ఫ్యాక్ట్స్ టేబుల్. అలా కాదు, దేంట్లో అయితే ఫారెన్ కీస్ ఉంటాయో అది ఫ్యాక్ట్ టేబుల్ అనమాట. ఓకేనా, మనకు ఇక్కడికి వచ్చే గురించి ఫ్యాక్ట్ టేబుల్కి వచ్చేసి ఏంటంటే ఈ ఫస్ట్ క్యాంప్ది, సెకండ్ క్యాంప్ది, థర్డ్ క్యాంప్ది, ఇవి మెయిన్ గా మనకు ఫ్యాక్ట్ టేబుల్స్. ఓకేనా, ఈ ట్రైనింగ్ కూడా ఇదేమంటే ఇది కూడా ఏమంటే సబ్ డైమెన్షన్ అంటాం అనమాట. ఇది వచ్చేసి హెడర్ టేబుల్ అంటే ఫ్యాక్ట్లెస్ టేబుల్ అలా అంటాం అనమాట. ఓకే, సో ఇవి నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకుంటామంటే, కెన్ యూ ప్లీజ్ మ్యూట్, ఐ థింక్ సంథింగ్ ఇస్ డిస్టర్బెన్స్. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఏం చెప్పుకుంటామంటే ఈ విధంగా మీకైతే అవుట్పుట్ అయితే వస్తుందండి. డేటా మోడలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన సెక్షన్ లో మనం ఏం చెప్పుకుంటామంటే అసలు డేటా మోడలింగ్ లో వన్ సెకండ్, ఇక్కడ దాకా మనకు టాస్క్ అయితే ఇక్కడ డేటా మోడలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ దాంట్లో ఒక క్యూబ్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఎస్ క్యూబ్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, క్యూబ్ క్రియేట్ చేయడం ఏ స్టెప్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ కూడా ఏమంటే నెక్స్ట్ సెక్షన్ లో అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏమంటే రేపు మార్నింగ్ 7:30కి అయితే ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇది
ఇది వచ్చేసి ఏమంటే పార్ట్ 1 అండి. ఓకేనా? మీకు చెప్తున్నాను, పవర్ బిఐ ఓన్లీ నాకు సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. లైక్ అంటే జస్ట్ వాట్ తెలిస్తే సరిపోతుంది అనుకుంటే కష్టం అండి. కంపల్సరిగా మనకు ఇన్ డెప్త్ గా అయితే తెలియాలన్నమాట. ఇంటర్వ్యూ లెవెల్లో వచ్చేసేమంటే వాళ్ళ యొక్క స్క్రీన్ అనేది షేర్ చేసి మనకు క్వశ్చన్లు అయితే అడుగుతారు SQL లో. సో మీరు ఎస్క్యూఎల్స్ వచ్చేసేమంటే క్వారీస్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. పవర్ బిఐలో వచ్చేసేమంటే డాక్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ రెండిట్లో స్ట్రాంగ్ గా కానీ ఉన్నారంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చేసేమంటే జాబ్ అయితే ఇస్తాడు. ఓకే, ఇది మీ నాలెడ్జ్ కి మీరే టెస్ట్ చేసుకోండి.